గాయ్స్ రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ నే చూపిస్తారు. తన పేరు అయితే సూ వ్యాన్ వ్యాన్. తను సూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఈ రోజు తన యొక్క బర్త్డే. కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే రీసెంట్ గా జరిగిన కార్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారనమాట. ఆ తర్వాత వాళ్ళ నాన్న యొక్క ఫ్రెండ్ అదే ఫూచాంగ్ అనే అతను హీరోయిన్ ని గానీ అడాప్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళదా ఈ బర్త్డే పార్టీని కానీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ ఫూచాంగ్ యొక్క కొడుకుదా అనమాట ఈ ఫూలిన్. వీడైతే హీరోయిన్ కి బ్రదర్ లాంటి వాడు. ఇప్పుడు వీడు కానీ హీరోయిన్ అడుగుతా ఉన్నాడు, అంకుల్ అయితే చనిపోయారు కదా, ఆ కార్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ని నువ్వు చేస్తా ఉండవా అంటాడా. దానికి హీరోయిన్ చెప్తా ఉంది, పోలీసులు అయితే దీన్ని జస్ట్ యాక్సిడెంట్ అనేసి మాత్రమే చెప్తా ఉన్నారు, కానీ నాకు ఖచ్చితంగా తెలుసు మా నాన్ననైతే ఎవరో ప్లాన్ చేసిదా చంపుండారో, దాని గురించిన ఇన్వెస్టిగేషన్ ని నేను చేస్తూనే ఉండాను అంటుందా. దానికి వీడు కానీ నువ్వేం బాధపడకు, ఈ రోజు అయితే నా అంకుల్ కానీ బర్త్డే పార్టీకి రాబోతాడు, అతని దగ్గర హెల్ప్ అడుగుదాము అంటాడా. వీళ్ళ నాన్న యొక్క సొంత తమ్ముడే అన్నమాట మన డ్రామా యొక్క హీరో. ఇతనైతే బిజినెస్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఇంకా చాలా పెద్ద దాదాగిరి గూండాగిరి. ఖచ్చితంగా అతనితో కనుక ఈ కార్ యాక్సిడెంట్ గురించి హెల్ప్ అడిగామనుకో మనకి హెల్ప్ చేస్తాడు అంటాడా. అదే టైంలో హీరో గానీ ఆ పార్టీకి అయితే వచ్చుంటాడు. ఇప్పుడు హీరో అసిస్టెంట్ గానీ హీరోయిన్ ని చూస్తూ చెప్తా ఉంటాడు, బాస్ తనే సూ వ్యాన్ వ్యాన్, మనం వెతికేటువంటి ఆ చిప్ అయితే ఖచ్చితంగా ఒకటి హీరోయిన్ తో ఉండాలి, లేకపోతే మీ అన్న దగ్గరదా ఉండాలి అన్నట్టు చెప్తా అంటాడా. హీరో గానీ సరే నేను కానీ పార్టీకి అయితే వచ్చున్నాను కదా, తనకి కానీ బర్త్డే గిఫ్ట్ అయితే ఇవ్వండి అంటాడా. వాడు ఆల్రెడీ ఒకరిని కొడతా ఉన్నట్టుంది, మిద్దెపై నుంచి వాడిని కానీ కిందకైతే తోసేస్తాడా. హీరోయిన్ అయితే వాడిని చూసి ఫుల్ షాక్ అవుతా ఉంది. ఇతనైతే ఆ అంకుల్ ఫూచాంగ్ ఉన్నాడు కదా, అదే హీరో వాళ్ళన్న, అతన్ని అంకుల్ అన్నట్టే చెప్పుకుంటాము. వాడితో ఉన్నటువంటి వాడే ఇప్పుడు అంకుల్కి ఏమైందో ఏమో అన్నట్టు హీరోయిన్ కానీ భయపడిపోయి వాళ్ళ అంకుల్ని వెతుక్కుంటూ వస్తుందా. ఆ టైంలో హీరో కానీ తన చేతిలో ఉండే రక్తాన్ని అంతా తోడొస్తా ఉంటాడు అనమాట. హీరోయిన్ కానీ వీడిని చూసిన వెంటనే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో అయితే దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, నేను చిన్నప్పుడు చూసాను ఇంత గొద్దు తిరుగుతా ఉండేదానివి, కానీ ఇప్పుడు చూడు ఎంత పెద్దగా ఎంత అందంగా పెరిగిపోయి ఉండవు అన్నట్టు పలకరిస్తాడా. హీరోయిన్ కానీ హలో అంకుల్ అన్నట్టు భయపడుతూ చెప్తుంది. కానీ వీడైతే నేను మీ నాన్న యొక్క బెస్ట్ ఫ్రెండ్నే అమ్మా, మీ నాన్న నా గురించి చెప్పలేదా ఏంటి, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అంటాడా. హీరోయిన్ అయితే మా నాన్న నీ గురించి ఆల్రెడీ చెప్పాడు, నువ్వైతే మా బిజినెస్ ని కొల్లగట్టాలనేసి చూసేవాడివంట, ఇంకా నువ్వేమి మా నాన్న ఫ్రెండ్వి కాదు, అంకుల్ దా మా నాన్న యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంటుందా. కానీ వీడైతే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటా ఉన్నావు, ఈ రోజు నీ బర్త్డే పార్టీ వేరే జరుగుతూ ఉండింది, నా వల్లే కదా అది మొత్తం స్పాయిల్ అయింది, నేను కావాలంటే నీకు మళ్ళీ బర్త్డే పార్టీని రీఅరేంజ్ చేసేదా అన్నట్టు హీరోయిన్ చేయబట్టి లాగుతాడా. హీరోయిన్ కానీ నన్ను వదిలితే చాలరా నేను వెళ్ళిపోతాను అన్నట్టు భయపడతా ఉంటుంది. కానీ వీడైతే హీరోయిన్ డ్రెస్ తోనే ఆ బ్లడ్ అంతా కానీ తుడిచేసి తన చెవు దగ్గర వెళ్ళి హ్యాపీ బర్త్డే అన్నట్టు విష్ చేసేసి వీడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఫుల్ భయంతో ఉంది. అక్కడికైతే ఈ ఫోలిన్ వాడు కానీ వచ్చి హీరోయిన్ అయితే అరెస్తా ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పా పెట్టకుండా, అన్ని చోట్ల వెతుకుతా ఉండాను అంటాడా. అరే అంకుల్ ని వెతుక్కుంటూ వచ్చాను రా అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ టైంకి అయితే అంకుల్ కానీ వస్తాడనమాట. ఇతనైతే హీరోయిన్ తో చాలా మంచిగా మాట్లాడుతూ నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను, మీరిద్దరు కానీ ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కానీ ఇంటికి అయితే పంపిస్తాడు. దీన్నంతా కానీ హీరో అయితే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరో వాళ్ళు అయితే ఏదో ఒక చిప్ని ఇదో వెతికేటట్టుంది. అసిస్టెంట్ గానీ చెప్తా ఉంటాడు, మనం వెతికే ఆ చిప్ అయితే ఖచ్చితంగా ఫోలిన్ యొక్క ల్యాప్టాప్లో ఉండొచ్చు ఏమో అనేసి. దానికి హీరో కానీ ఆలస్యం ఎందుకు చేస్తూ ఉండవు, ఇంట్లోనే వెళ్ళి చెక్ చేసేయి అన్నట్టు చెప్తాడా. ఇటుపక్క హీరోయిన్ని చూపిస్తారు, తన అంకుల్ ఫోటో ఆ కజిన్ ఫోటో అందరినీ చూస్తూ ఉంది, ఎవరు మన యొక్క రివెంజ్ ప్లాన్కి కరెక్ట్గా సెట్ అవుతారు అనేసి. కానీ హీరోయిన్కి అయితే హీరోదా గుర్తొస్తాడనమాట, వాడుదా ఈ ప్లాన్కి పర్ఫెక్ట్గా ఉంటాడు అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫూలిన్ తోదా వచ్చి మాట్లాడుతూ ఉంది, మీ అంకుల్ అయితే ఎలాంటి వాడు అనేసి. మా అంకుల్ చాలా మంచివాడు తెలుసా, కానీ మా నాన్నకి మా అంకుల్కి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది, అందుకే మా నాన్నకి అంకుల్ అంటేనే అసలు నచ్చదు, కానీ నా అంకుల్ అంటే నాకు చాలా ప్రాణం అంటాడా. హీరోయిన్ అయితే నీ ప్రాణాలని కాపాడాడు అనేసి మీ అంకుల్ కోసం నువ్వు ఇంత సపోర్ట్ చేస్తూ ఉండవా అన్నట్టు చెప్తుందా. వీడైతే బుద్ధి లేని వాడిలాగా నీకెలా తెలుసు, అవును మా అంకుల్ దా నా ప్రాణాలని కాపాడాడు, అందుకే నేను అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నాను అంటాడా. హీరోయిన్ అయితే తలకేసి కొట్టుకునింది, రే నువ్వేమైనా ఇంత మూర్ఖుడివా, అంకుల్ ఎంత టాలెంటెడ్, నువ్వెందుకు ఇంత స్టూపిడ్లా ఉంటున్నావు అన్నట్టు చెప్పేసి. అయినా నీ అంకుల్కి ఎలాంటి అమ్మాయిలు అంటే నచ్చుతుంది అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ నా అంకుల్కి చాలా కైండ్గా పద్ధతిగా నడుచుకునే అమ్మాయిలంటే బాగా నచ్చుతుంది, ఆ అమ్మాయి అయితే ఒక వైట్ ర్యాబిట్ లా ఉండాలి, వాళ్ళ అమ్మలాగే ఉండాలి అనుకునేవాడు అన్నట్టు చెప్తా అంటాడా. ఆ టైంలో హీరోయిన్కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుందనమాట. సో తను కానీ చాట్ చేసుకుంటూ బయటికి అయితే వస్తుందా, తెలియకుండా వెళ్ళి హీరోని కానీ గుద్దేస్తుంది. వాడుదా
హీరోయిన్ ని పట్టుకుంటాడు. తన యొక్క ఫోన్ ని గానీ వీడైతే పట్టుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ వీటిని చూసిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుందా, కానీ హీరో అయితే తనని లాగి నీ ఫోన్ అక్కర్లేదా, ఆయన పెద్దలకి మర్యాద ఇవ్వవా ఏంటి అన్నట్టు చెప్తాడా. మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చి హలో అంకుల్, హాయ్ అంకుల్, రండి అంకుల్ అంటుందా. హీరో గాని ఫోలిన్ ఇంట్లో ఉండడా అన్నట్టు అడుగుతాడా, కానీ హీరోయిన్ అయితే లేదే వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు అన్నట్టు అబద్ధం చెప్తుంది. నీ తల చాలా అందంగా ఉంది, దాన్ని కట్ చేసి ఫుట్బాల్ ఆడుకుంటాను, మర్యాదగా నిజం చెప్పు అన్నట్టు బెదిరిస్తాడా. హీరోయిన్ గాని జస్ట్ ఫన్ చేస్తాను అంకుల్ అన్నట్టు చెప్తుంది. దాంతో హీరో గాని వచ్చి ఆ ఫోలిన్ తో అయితే మాట్లాడుతూ ఉంటాడా. వీడు అంకుల్ కోసం ప్రాణమే ఇచ్చేటట్టుంది. ఇందులో హీరో వేరే వైన్ తీసుకొచ్చుంటాడా. అంకుల్ ఈ రోజు మనమిద్దరం బాగా కలిసి తాగదాము, ఆ తర్వాత మీరు ఇంటికే వెళ్ళాలి అర్థమైందా అన్నట్టు చెప్పి ఇద్దరు కానీ గ్లాసులు వీడు మాత్రమే తాగుతాడు. కానీ హీరో అయితే హుషారుగా దాన్ని తాగట్లేదన్నమాట. హీరోయిన్ కానీ వీడిని అయితే అరస్తా ఉంది, రే ఇంత ఎక్కువగా ఎందుకు తాగుతా ఉండవు అనేసి. కానీ వీడైతే దీని యొక్క స్మెల్ చూడమి చాలా బాగా వస్తా ఉంది అన్నట్టు చెప్తే అక్కడే పడిపోతాడా. హీరోయిన్ కానీ స్మెల్ చేసేసి రే అంకుల్ ఇందులో ఏమి కలిపావు చెప్పు, మర్యాదగా ఇందులో ఏదో మిక్స్ చేస్తుండవు కదా అంటుందా. దానికి వీడు కానీ అయినా నేను నా సొంత అన్న కొడుకునే చంపే రకం కాదు, అందులో జస్ట్ మొత్తం అంత మాత్రమే కలిపాను అన్నట్టు చెప్తా అంటాడా. అక్కడికైతే హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి బాస్ అన్ని చోట్ల కానీ నేను చెక్ చేసేసాను, మనం వెతికే చిప్ అయితే కనపడలేదు అంటాడా. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి మీ నాన్న నీ దగ్గర ఏదైనా ఒక వస్తువుని ఇచ్చాడా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే నిజంగానే మీరు ఏం అడుగుతా ఉండారో నాకు తెలియదు, కానీ అది నా దగ్గర లేదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఈ రోజు జరిగిన విషయాన్ని ఎవరితోనూ చెప్పుకో అంటాడు. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది అనమాట. దాంతో హీరో కానీ కార్లో వెళ్ళేటప్పుడు ఆ చిప్పు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హీరోయిన్ ఫోన్ ని తన దగ్గర ఇవ్వనట్టుంది, వీడే తనతో తెచ్చేసినట్టుంది. ఇప్పుడు దాన్ని చూస్తూ అసిస్టెంట్ తో కానీ చెప్తా ఉంటాడు, ఈ చిప్పు ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర లేదు అంటే ఖచ్చితంగా హీరోయిన్ దగ్గరదా ఉంటుంది. సో మనమైతే ఇంకా ఎక్కువగా హీరోయిన్ అయితే ఫాలో చేస్తూ ఉండాలి, తనకి ఈ చిప్పు వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నట్టు చెప్తా అంటాడా. ఆటే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ని చూపిస్తారు. నిద్రలో నుంచి లేచిన వెంటనే తన ఫోన్ మీద చెక్ చేస్తుంది, కానీ ఫోన్ అయితే పక్కన లేదనమాట. అయ్యో అంకుల్ దగ్గర ఉంది కదా అన్నట్టు ఆలోచించి వేరే ఫోన్ నుంచి అయితే హీరో గని కాల్ చేసి అంకుల్ మీరైతే నా ఫోన్ ని తీసుకెళ్లిపోయారు, మర్యాదగా దాన్ని అయితే ఇవ్వండి అన్నట్టు కొంచెం హార్ష్గా అడుగుతుందా. వీడికి కాలిపోయింది, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు, నువ్వు నాతో అడుక్కుంటే మాత్రమే ఈ ఫోన్ ఇస్తాను అన్నట్టు చెప్పి కాల్ ని కట్ చేసేస్తాడా. హీరోయిన్ కి మండిపోయిందనమాట. సరేలే మనకి మన ఫోన్ చాలా ముఖ్యం కదా, వాడి దగ్గర కానీ రిలాక్స్ గా అడుగుదాము అనేసి వాడిని ప్లీజ్ చేసి అడుగుతుంది. ప్లీజ్ అంకుల్ నా ఫోన్ అయితే ఇవ్వండి అన్నట్టు మెసేజ్ చేస్తుందా. హీరో గానీ ఓకే ఈవినింగ్ ఇస్తాను అన్నట్టు రిప్లై ఇస్తాడనమాట. ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ కానీ కాలేజ్కి వెళ్ళి రిటర్న్ వెళ్ళే టైంలో హీరో అయితే కార్లో వచ్చి నీ ఫోన్ నీకు వద్దా అన్నట్టు అడుగుతాడు. అయ్యో అంకుల్ దేవుడిలా వచ్చారు, నా ఫోన్ అయితే ఇచ్చేయండి అన్నట్టు అడుక్కుంటుందా. కార్ లోపల వచ్చి కూర్చో ఇస్తాను అంటాడా. దాంతో హీరోయిన్ కానీ లోపలికి అయితే వెళ్ళి వాడికి గిఫ్ట్ గా ఒక టైన్ అయితే ఇస్తుంది అనమాట. వీడు కానీ ఎందుకు అంటాడా, మీరు ఎప్పుడు చూస్తున్నా షర్టే వేయకుండా సిక్స్ ప్యాక్ చూపిస్తూ ఉంటారా, మంచిగా ఫుల్ గా కవర్ చేసేటట్టు ఒక షర్ట్ వేసుకునేసి ఈ టైన్ ని తీసి బాగా టైట్ గా కట్టేయండి అన్నట్టు చెప్తుందా. హీరోకి కాలిపోతా ఉంది. సరే అంకుల్ దీన్ని తీసుకునేసి నా ఫోన్ అయితే ఇచ్చేయండి అన్నట్టు అడుక్కుంటుందా. కానీ హీరో అయితే నాకు కొంచెం ఆకలిగా ఉంది అంటాడా. ఏం పర్లేదు అంకుల్ మనం ఇద్దరం వెళ్ళి తినేసి ఆ తర్వాతే ఫోన్ ఇవ్వండి అన్నట్టు చెప్తా అక్కడ నుంచి కానీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారా. దీన్నంతా కానీ ఒక అబ్బాయి అయితే చూస్తాడు. వీడైతే బే ఫ్యామిలీ యొక్క కొడుకు అన్నమాట. వీడు వాళ్ళ నాన్నకు కానీ కాల్ చేసి ఈ విధంగా మనం రావడానికి ముందే హీరోయిన్ అయితే హీరోతో పాటు వెళ్ళిపోయింది అన్నట్టు చెప్తాడు. దానికి అతను కానీ అటంటే వాళ్ళిద్దరిని కానీ వేసేయండి అన్నట్టు ఆర్డర్ అయితే ఇస్తాడు. ఇటు పక్క హీరో హీరోయిన్ కానీ బాగా తినేసి బయట అయితే వస్తూ ఉంటారా. హీరోయిన్ కానీ అంకుల్ నా ఫోన్ అయితే ఇచ్చేస్తారా అన్నట్టు అడుగుతుందా. దాంతో వీడు కానీ తన ఫోన్ అయితే ఎత్తి ఇచ్చేస్తాడు, తను తీసుకుంటుంది. ఆ టైంలో అయితే చాలా మంది రౌడీలు కానీ వచ్చి హీరోయిన్ అయితే మా దగ్గర ఇవ్వండి అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ అయితే అంకుల్ అంత లోపలే నాకు చనిపోవాలనేసి లేదు, నన్నైతే వాళ్ళ దగ్గర అప్పగించకండి, నన్ను వదిలేయండి, నేను మీతోనే వచ్చేస్తాను అన్నట్టు అడుక్కుంటుందా. హీరోగా నేను వెళ్ళి నా కార్లో కూర్చో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటాడా. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో వెళ్ళి వాళ్ళందరినీ కానీ బాగా కొట్టిపడేసి హీరోయిన్ అయితే తన ఇంటికి పిలుచుకొని వస్తాడనమాట. అంకుల్ మీ ఇంటికి ఎందుకు నన్ను పిలుచుకొని వచ్చారు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ బయట వెళ్ళామంటే వాళ్ళు నిన్ను వేసేస్తారు, అందుకోసమే నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఆ చిప్పు కోసమేనా వాళ్ళు కానీ నన్ను చంపడానికి వచ్చింది అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ అవును దానికోసమే వాళ్ళు నీ వెంట పడ్డారు, ఒకవేళ నువ్వు ఆ చిప్ని నా దగ్గర ఇస్తే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టు చెప్తాడా. నిజంగానే అది నా దగ్గర లేదే అన్నట్టు తను చెప్తుంది. దాంతో వీడు కానీ ఒకవేళ తను నిజమే చెప్తా ఉందో ఏమో అనుకునేసి నువ్వేం భయపడకు, నీ దగ్గర ఆ చిప్ లేకపోయినా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను
వస్తాను అన్నట్టు చెప్పేసి హీరో గాని సరే నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో ఏదైనా ఒక రూమ్ లో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. వెళ్ళేటప్పుడు వాడి చేతిలో నుంచి బ్లడ్ అయితే కారుతా ఉంటుందన్నమాట. దీన్ని చూసిన హీరోయిన్ కి అయితే ఒక మంచి ఐడియా వచ్చింది. ఎలాగైనా వీడికి క్లోజ్ అయ్యి తన రివెంజ్ కి వెపన్ లా వీడిని యూజ్ చేసుకోవాలనుకుంటా ఉంది కదా. సో ఈ టైం యూజ్ చేసుకునేసి మనం హీరోకి క్లోజ్ అవ్వాలి అని వాడి రూమ్ డోర్ అయితే తడతా ఉందన్నమాట. అంకుల్ నేను గానీ లోపల వస్తాను అనేసి హీరో గాని రా అన్నట్టు చెప్తాడా. లోపల వెళ్ళి చూస్తే వాడు వేరే షర్ట్ అంతా గానీ రిమూవ్ చేసేసి ఉంటాడా. హీరోయిన్ అయితే ఒకటే సిగ్గుపడుతూ తన యొక్క కళ్ళను గానీ మూసుకునేసి మా అమ్మ అయితే చాలా పెద్ద డాక్టర్ అంకుల్, నాకు ఇలాంటి ట్రీట్మెంట్ అంతా చేయడం నేర్పించింది. సో నేను కానీ మీకు అయితే మెడిసిన్ వేస్తాను అన్నట్టు చెప్పి గాయానికి బదులుగా వేరే చోట టచ్ చేస్తూ ఉంటుందా. వీడు కానీ చేయి పట్టుకునేసి అసలు నువ్వు నన్ను ఏమైనా సెడ్యూస్ చేస్తూ ఉండవా ఏంటి, ఎక్కడ దెబ్బ తగిలితే ఎక్కడ చేయి పెడతా ఉండవు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే లేదు ఈసారి బాగా వేస్తాను మెడిసిన్ అన్నట్టు చెప్పేసి తను కానీ వాడికి దెబ్బ తగిలిన చోట అయితే మెడిసిన్ అప్లై చేస్తుందనమాట. వీడికి చాలా నొప్పిగా ఉన్నట్టుంది. దాన్ని గమనించిన హీరోయిన్ కానీ వాడితో అడుగుతుంది మీకు చాలా నొప్పిగా ఉంది కదా అనేసి. నా గురించి ఆలోచించి నా దగ్గర ఈ విధంగా అడిగిన ఫస్ట్ అమ్మాయి నువ్వే అన్నట్టు వీడి మనసులోనే అనుకుంటాడా. హీరోయిన్ యొక్క ఫోన్ కీ చైన్ అయితే అక్కడే పడిపోయిందంట. నాకు అది కావాలి మీ కార్లోదో ఉంటుంది రండి అంటుందా. నా వల్ల అయితే ఇప్పుడు అస్సలు కాదు, నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకోపో, రేపు కావాలంటే తీసిస్తాను అన్నట్టు చెప్తాడా. దాంతో అక్కడి నుంచి తను కానీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసిస్టెంట్ కానీ వచ్చి చెప్తాడు ఇందాకైతే మనుషుల్ని పంపించారు కదా అదైతే ఆ బే ఫ్యామిలీకి చెందిన వాళ్ళుదా అనేసి. అది మాత్రమే కాకుండా బే యొక్క కొడుకుదా ఇప్పుడు హీరోయిన్ యొక్క కాలేజీలో కానీ చదువుతా ఉంటాడు. వాళ్ళిద్దరు కానీ ఒకే క్లాస్మేట్ అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఖచ్చితంగా మనం అయితే హీరోయిన్ ని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టు చెప్తా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కానీ బయట వచ్చి చూస్తాడా. అంతలోపలే హీరోయిన్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తను కానీ ఒక స్టిక్కీ నోటు ఇంకా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టేసి వెళ్ళి ఉంటుంది అనమాట. అంకుల్ నాకైతే పార్ట్ టైం వర్క్ ఉంది అందుకే నేను త్వరగా వెళ్ళిపోయాను, మీరు అసిస్టెంట్ ఇద్దరు కానీ కలిసి తినండి అన్నట్టు చెప్పేసి వెళ్తుందా. అసిస్టెంట్ కానీ కూర్చునేసి దాన్ని తింటాడు. ఏం చెత్త బాస్ ఇది ఇంత హార్డ్గా ఉంది ఈ నూడిల్స్ అంటా అంటాడా. కానీ హీరో అయితే అలాగంతా ఏమీ లేదు బాగుంది నోరు మూసుకొని తిను అన్నట్టు నాన్ స్టాప్గా మింగుతా ఉంటాడనమాట. యాక్చువల్గా హీరోయిన్ పార్ట్ టైం జాబ్ చేసే అదే చోటదా ఆ బే కొడుకు కానీ వర్క్ చేస్తూ ఉంటాడు అన్నట్టు హీరో యొక్క అసిస్టెంట్ చెప్తాడా. హీరో అయితే ఇందులో నాకు ఏదో తేడాగా ఉంది త్వరగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు వస్తూ ఉంటాడా. హీరోయిన్ అయితే చిన్నపిల్లలకి ఈ డ్యాన్స్ అంతా నేర్పించే వర్క్ దా చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కానీ వచ్చి కూర్చొని ఉంటుందా. అక్కడికైతే ఈ బే కొడుకు కానీ వచ్చి తనకైతే నువ్వు చాలా టైర్డ్గా ఉంటావు ఇదిగో నీళ్ళు అనేసి ఇస్తాడా. హీరోయిన్ కానీ దాన్ని తీసి తాగడానికి పోతుంది. స్మెల్ చేస్తే కనిపెట్టేసింది ఇందులో అయితే ఏదో మిక్స్ చేసి ఉండారు అనేసి. కానీ తను కానీ వీడి ముందర అయితే దాన్ని తాగేటట్టు యాక్టింగ్ చేసి కళ్ళు తిరిగి పడిపోయేటట్టు కానీ యాక్టింగ్ చేస్తుందా. దాన్ని అయితే వీడు కానీ నమ్మేసి వెంటనే వాళ్ళ నాన్నకి కానీ కాల్ చేస్తాడనమాట. ఈ విధంగా తనైతే ఇప్పుడు స్పృహ లేకుండా ఉండాలి వెంటనే కానీ రండి తనని కిడ్నాప్ చేసేద్దాము అనేసి. కానీ హీరోయిన్ అయితే వెంటనే లేచి అక్కడ ఉండే ఒక స్టిక్ని కానీ తీసుకొచ్చి వీడి నెత్తిన కొట్టేసి తను అయితే అక్కడ నుంచి పరిగెత్తుతూ ఉంటుందా. కానీ వీడు వదలకుండా వచ్చి హీరోయిన్ అయితే పట్టుకునేసి లాగి ఒక్కటి ఇవ్వడానికి పోతాడనమాట. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చేసాడనమాట. వాడు చేతిని పట్టుకునేసి రెండు లాగి ఇస్తాడు వాడిని అయితే. హీరోయిన్తో కానీ నీకేమీ కాలేదు కదా అన్నట్టు అడుగుతాడా. పర్వాలేదు అంకుల్ అన్నట్టు తను చెప్తుంది. ఇప్పుడు హీరో అసిస్టెంట్ కానీ వచ్చేసాడు. సో ఆ బెయిన్ అయితే హీరో యొక్క ప్లేస్కి లాక్కొని వచ్చేస్తారు. వాడిని అయితే బాగా కొట్టి పడేసి వాడికి మిల్క్ టీ అంటేనే అలర్జీ అంట. సో నువ్వు మీ నాన్న చేసిన తప్పుకి నీకు ఇచ్చే పనిష్మెంట్ ఇదే అనేసి ఆ మిల్క్ టీ మొత్తాన్ని కానీ బలవంతంగా వాడి నోట్లో అయితే పోస్తారా. వాడు ఆ గొంతుని పట్టుకునేసి అక్కడి కింద పడిపోయాడు. దీన్ని చూసిన హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతా ఉంది. ఒకవేళ వీడు చనిపోయాడంటే హీరో ఎస్కేప్ అయిపోతాడు, ఆ కేసులో నన్ను తగిలించేస్తాడు ఏమో అనేసి హీరో చేయి పట్టుకునేసి అడుక్కుంటా ఉందన్నమాట. అంకుల్ వాడు నన్ను కొట్టడానికి ట్రై చేసింది తప్పే కానీ వాడిని మీరు చంపకండి వదిలేయండి అంటుందా. కానీ హీరో అయితే నువ్వు ఇప్పుడు ఇంత జాలి గుణంతో అడుగుతా ఉండవి ఇది వాడి కోసమా నీ కోసం అంటాడా. అయ్యో నా కోసమే అన్నట్టు తను చెప్తుంది. నీ కోసమే అంటే వాడి కోసం తెచ్చిన ఆ మిల్క్ టీ మొత్తాన్ని నువ్వే తాగు అన్నట్టు చెప్పేసి ఏదో వర్క్ ఉంది అనేసి ఎవరో పిలిచేసరికి వాడు వెళ్ళిపోతాడా. వెనకాలే హీరోయిన్ వెళ్ళడానికి పోతుంది. అక్కడుండే గార్డ్స్ అయితే హీరోయిన్ని స్టాప్ చేసి మా బాస్ చెప్పింది మీరు వినలేదు అక్కడుండే మిల్క్ టీ మొత్తం మీరే తాగాలి అన్నట్టు చెప్తారా. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేకుండా మొత్తాన్ని కానీ తాగేసి కింద పడిపోయి ఉండదనమాట. హీరో కానీ వచ్చి చూస్తాడు తనకి ఏమైంది అన్నట్టు అడుగుతాడా. ఈ విధంగా మిల్క్ టీ మొత్తాన్ని కానీ తనే తాగేసింది అన్నట్టు ఆ గార్డ్స్ కానీ చెప్తారా. హీరోకా కాలిపోయిందనమాట. రే నేను తన్ని బాగా చూసుకోమంటే ఈ విధంగానే చేస్తారు అన్నట్టు వాళ్ళని కానీ తిట్టేసి హీరోయిన్ అయితే హాస్పిటల్కి
దగ్గరికి పిలుచుకొని వచ్చి ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్ అయితే బయటికి వచ్చి హీరోతో కానీ హీరోయిన్కి ఇప్పుడు పర్వాలేదంట, కానీ మీరు ఒక పేరెంట్గా మీ కూతుర్ని ఎలా చూసుకోవాలో కానీ మీకు తెలియదా ఏంటి? తను చిన్నపిల్ల, తనకెందుకు ఇంత టీ ఇచ్చారు అన్నట్టు అడుగుతుందా. హీరో అసిస్టెంట్ ఫేస్ చూడాలి, ఈమె ఎందుకు ఇలా వాగుతా ఉంది, హీరో ఏం చేస్తాడో ఏమో అన్నట్టు అనుకుంటాడా. కానీ హీరో అయితే ఆమెను ఏమాత్రం తిట్టలేదనమాట. హీరోయిన్ దగ్గరకు గాని వచ్చేస్తాడు. హీరోయిన్ అయితే మిడ్ నైట్ లో ఫుల్ గా భయపడతా ఉంటుందా. హీరో తనని కానీ కంఫర్ట్ చేస్తాడు, కానీ తనైతే నన్ను హక్ చేసుకో అన్నట్టు పిలుస్తుందా. దాంతో హీరో కానీ తనైతే హక్ చేసుకునేసి అక్కడే పడుకోబెడతాడు. కానీ హీరోయిన్ అయితే నైట్ అంతా కానీ ఒకటే వాగుతా ఉంది. నువ్వు నాకు చాలా మిల్క్ టీ ఇచ్చావు కదా, నేను చాలా కష్టపడి తాగాను, నా కడుపంతా నొప్పి వచ్చేసింది తెలుసా అన్నట్టు ఏడుస్తూ ఉంటుందా. హీరో కానీ నువ్వేం బాధపడకు, ఇంకెప్పుడు కానీ ఈ తప్పునైతే చేయను, నన్ను కానీ క్షమించు అన్నట్టు మనసులోనే అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఫస్ట్ హీరోయిన్ కళ్ళు తెరుస్తుందనమాట. పక్కన హీరో ఉండడం చూసి వీడి వల్లే నేను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండాను, ఇప్పుడు చూడు వీడు ఏమీ తెలియని మంచి బిడ్డలా వచ్చి నన్ను కానీ హక్ చేసుకొని పడుకొని ఉన్నాడు అన్నట్టు తిట్టుకుంటా ఉంటుందా. హీరో కళ్ళు తెరిచేస్తా ఉంటాడా. వెంటనే హీరోయిన్ కానీ కళ్ళు క్లోజ్ చేసి నిద్రపోయేటట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంకి అయితే అసిస్టెంట్ కానీ అక్కడికి వచ్చి సారీ బాస్, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేసినట్టుంది అంటాడా. చాలు ఆపురా అన్నట్టు హీరో కానీ దగ్గరికి వచ్చి ఏమైంది అంటాడా. ఆ బేయ్ కొడుకునైతే వాళ్ళ నాన్న కానీ వచ్చి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ మేమైతే పంపిలేదు అంటాడు. హీరో కానీ లేదు వాళ్ళిద్దరిని కానీ వదిలేయండి అన్నట్టు చెప్తాడా. ఏమైంది బాస్ అన్నట్టు వాడు అడుగుతాడా. ఏం చేసేది, హీరోయిన్ అయితే వాడి కోసం వాడిని కొట్టకండి చంపకండి అనేసి ఒకటే ఏడుస్తూ ఉండింది, ఇంకా అలాంటప్పుడు మనం ఎలా వాడిని కొట్టేది, వాళ్ళిద్దరిని కానీ వదిలేయండి అంటాడు. అసిస్టెంట్ కానీ ఓకే బాస్ అన్నట్టు చెప్పి అక్కడ నుంచి అయితే ఇద్దరు కానీ వెళ్ళిపోతారు. వెంటనే హీరోయిన్ కానీ లేచి కూర్చునేసి అంటే నా కన్నీళ్ళకి హీరో పడిపోయాడు, నేను ఏడ్చి ఏమైనా సాధించుకోవచ్చు అన్నట్టు ప్లాన్ చేస్తూ ఉంది. కొంచెం సేపు తర్వాత హీరో కానీ ఇంటికి అయితే వెళ్ళి హీరోయిన్ కోసం గంజి కానీ తీసుకొచ్చినట్టుంది. వాడిని చూసిన వెంటనే హీరోయిన్ అయితే బెడ్షీట్ వేసి కప్పుకునేసి మళ్ళీ పడుకుంటుందా. హీరో కానీ దగ్గరకు వచ్చి లేచి మర్యాదగా ఈ గంజిని అయితే తాగు అంటాడా. కానీ హీరోయిన్ అయితే ఏడుస్తుందా ఆ గంజిని కానీ తీసి టేస్ట్ చేస్తుందనమాట. హీరోకి అయితే చాలా కష్టంగా ఉంది. వీడు కానీ తనతో అడుగుతాడనమాట, సరే నీకు ఇంత జరిగింది కదా, ఈ విషయాన్ని అయితే ఫూలిన్తో చెప్పావా అనేసి. కానీ హీరోయిన్ అయితే నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నాకంటూ ఎవరూ లేదు కదా, వాళ్ళతో చెప్పి మాత్రం నాకేం లాభం అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నేను నీకు చెప్పాను కదా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అనేసి, నీకు ఎవరూ లేదనేసి ఎందుకు చెప్తా ఉండవు అంటాడా. కానీ నువ్వే కదా నాకైతే అన్ని మిల్క్ టీలు ఇచ్చి తాగమన్నావు, నీ వల్లే కదా నాకు కడుపు నొప్పి వచ్చి నేను కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అనేసి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుందా. హీరో సరే సారీ ఇంకెప్పుడు కానీ ఈ విధంగా నేను నిన్ను బుల్లీ చేయను అన్నట్టు హీరోయిన్ ని హక్ చేసుకునేసి ఓదారుస్తూ ఉంటాడా. కానీ తనైతే ఆగేట్టే లేదనమాట. లేదురా నేనైతే అసలు ఒప్పుకోను, నీ వల్లే నాకు ఈ విధంగా అయ్యింది, నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో, అప్పుడు నేను కానీ రిలాక్స్ గా ఉంటాను అన్నట్టు చెప్తుందా. దాంతో హీరో కానీ కోపంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. అంటే కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ కానీ డిశ్చార్జ్ అయ్యి కాలేజీకి వచ్చి ఉంటుంది. ఇన్ని రోజులుగా హీరో అయితే తనని చూడడానికి రానేలేదంట. దాని గురించే హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుందా. అక్కడికైతే ఈ బేయ్ కొడుకు కానీ వస్తాడు. మీ అంకుల్ దగ్గర నుంచి నన్ను కానీ కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్తాడా. కానీ వీడిని చూసిన వెంటనే హీరోయిన్ కానీ వాడికి తెలియకుండా పోలీసులకు కానీ కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. వీడు కానీ ఏం చెప్తాడంటే ఆ రోజు గనక హీరో వచ్చి నిన్ను ప్రొటెక్ట్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా నా మనుషులు నిన్ను చంపేసి ఉండేవాళ్ళు, నువ్వు అసలు ఏమనుకుంటా ఉన్నావు, నీ పేరెంట్స్ ఇద్దరు కానీ కార్ యాక్సిడెంట్లో చనిపోయారనేసి. అలా కాదు, దీని వెనకాలైతే హీరోదా ఉండడు అన్నట్టు హీరోయిన్ ని కన్ఫ్యూజ్ చేస్తాడా. కానీ హీరోయిన్ అయితే వీడి మాటని నమ్మేట్లే లేదనమాట. ఆ టైంలో పోలీస్ బండి వేరే వచ్చే సౌండ్ వినపడుతుందా. హీరోయిన్ కానీ ఆ ఎర్రగడ్డ అంతా నేను చూసుకుంటాను బంగారం, కానీ పోలీసులు వచ్చి నిన్ను ఇప్పుడు తీసుకెళ్ళబోతారు అన్నట్టు చెప్తుంది. వీడిక కాలిపోయి హీరోయిన్ ని కొట్టడానికి వస్తాడా. అంత లోపల అక్కడికైతే హీరో కానీ వాడిని కానీ 4 కొడతాడనమాట. హీరోయిన్ అయితే మళ్ళీ హీరోని అరుస్తా ఉంది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చి నువ్వు వాడిని కొట్టి గొడవల్లో దింపుతా ఉండవు అన్నట్టు. కానీ హీరో అయితే ఏం చేసేది, వాడిని చూసినప్పుడల్లా నా చెయ్యి వాడిని కొట్టాలనేసి ఒకటి దురద పెడతా ఉంది. అందుకే వాడిని బాగా కొట్టేసి ఆ తర్వాత పోలీసుల దగ్గర అప్పగించేస్తాను అన్నట్టు అసిస్టెంట్తో పంపించేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ అయినా నేను నిన్ను అంత ఈజీగా క్షమించును, నువ్వు నన్ను చూడడానికి రాలేదు కదా అంటుందా. కానీ హీరో అయితే నేను నీకోసం ఒక సర్ప్రైజ్ పెట్టుండాను అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి కానీ ఒక హోటల్ కింద పిలుచుకొని వస్తాడనమాట. ఏంటి తినడం ఆ సర్ప్రైజ్ అన్నట్టు హీరోయిన్ కానీ అడుగుతుంది. కానీ హీరో అయితే హీరోయిన్ కోసం 1 బిలియన్ వర్త్ ఉండేటువంటి ఒక డైమండ్ నెక్లెస్ అయితే ఇస్తాడా. ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, నాకు వద్దు అన్నట్టు రిటర్న్ ఇచ్చేస్తుంది. కానీ హీరో అయితే మళ్ళీ ఒక కార్ కీని అయితే
చూపిస్తాడు. దీన్ని తీసుకొనేసి హీరోయిన్ అయితే అసలు ఎందుకురా నన్ను ఇలా చంపుతా ఉండవు అన్నట్టు అడుగుతుందా. హీరో గాని అదేమీ కాదు, నా వల్లే నువ్వు చాలా కష్టపడ్డావు, హాస్పిటల్కి అంతా వెళ్ళేసి వచ్చావు, ఇంకెప్పుడు కానీ నేను నిన్నైతే బుల్లి చేయను, నన్ను కానీ క్షమించు అన్నట్టు మనస్ఫూర్తిగా అడుగుతాడా. హీరోయిన్ కానీ సరే నేను క్షమిస్తాను, కానీ నువ్వైతే నాకు ఒక హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ ఏంది అన్నట్టు అడుగుతాడు. అదేమీ లేదు, ఇందాకైతే ఆ బేయ్ కొడుకు కానీ నాతో చెప్పాడు, మా నాన్నదైతే కార్ యాక్సిడెంట్ కాదు, అది అయితే ప్లాన్డ్ మర్డర్ అనేసి, సో దానికి నీకు సంబంధం ఉంది అన్నట్టుగాని చెప్పాడు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అంటే నువ్వు నన్ను డౌట్తోదా పిలిచి మాట్లాడుతూ ఉండవా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే అలా కాదు, నువ్వు ఈ పని చేస్తుండవు అనేసి నాకు బాగా తెలుసు, కానీ ఎవరు ఈ విధంగా చేశారో వాళ్ళని నువ్వు కానీ నాకు కనిపెట్టి ఇస్తే ఖచ్చితంగా ఆ చిప్ ఎక్కడ ఉన్నా నేను వెతికి నీ దగ్గర ఇస్తాను అన్నట్టు చెప్తుందా. హీరోకి కాలిపోయిందనమాట. అంటే దీనికోసందా ఇన్ని రోజులు నువ్వు కానీ నాకు క్లోజ్గా వస్తా అన్నావా, ఇప్పుడు తెలిసిపోయింది నీ యొక్క స్వయరూపం, అయినా ఇది ఎంత డేంజరస్ అయిన విషయమో తెలుసా, మర్యాదగా దీనికి నువ్వు దూరంగా ఉండడమే నీకు మంచిది అన్నట్టు హీరో కానీ కొంచెం బెదిరిస్తాడా. హీరోయిన్ కానీ కోపంతో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ఇప్పుడు హెల్ప్ చేస్తావా లేదా, నువ్వు హెల్ప్ చేయకపోయినా తను చనిపోయింది నా నాన్న కదా, సో నేనైతే గమనే ఉండలేను అంటుందా. హీరో అయితే ఇదిగో చూడు నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయను అంటాడా. చెయ్యకపోతే ఇంకా జన్మలో నువ్వైతే నీ ఫేస్ని నాకు చూపికొన్నట్టు కోపంగా వెళ్ళిపోతుంది. అయినప్పటికీ హీరోకి అయితే మనసే ఆగలేదనమాట. సో అసిస్టెంట్తో కానీ చెప్పి ఆ యాక్సిడెంట్ గురించి అయితే ఇన్వెస్టిగేషన్ చేయమని ఉంటాడు. ఇప్పుడు వాడు కానీ వచ్చి చెప్తా ఉన్నాడు 1 వీక్ తర్వాత. దాని వెనకాల ఎవరుండారనేసి మనకి కరెక్ట్గా తెలియదు, కానీ మనలాగే మీ అన్న కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు అని. ఒకవేళ మీ అన్నే హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపేసి ఆ చిప్పు కోసం ఇప్పుడు హీరోయిన్ ని అడాప్ట్ చేసి పెంచుతా ఉన్నాడో ఏమో అన్నట్టు చెప్తాడా. అంటే హీరోయిన్ అక్కడ ఉండడం చాలా డేంజర్ అన్నట్టు చెప్పి హీరో గాని వాళ్ళ అన్న ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారా. అక్కడికి హీరో వచ్చేసరికి వాళ్ళ అన్న కానీ ఏమైందిరా ఇటు పక్క వచ్చుండవు, చాలా రోజులు అయ్యింది, ఏం పని మీద వచ్చావు అన్నట్టు అడుగుతాడా. హీరో గాని ఏం లేదు నిన్ను చూడడానికి అన్నట్టు చెప్తాడా. సరే కలిసి భోజనం చేద్దాం కూర్చో అంటారు. దాంతో హీరో గాని వెళ్ళి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. కానీ హీరోయిన్ అయితే కొంచెం మూవ్ అయ్యి పక్కన కూర్చుంటుంది. హీరోకి అయితే నవ్వుదా వస్తా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళతో కానీ చెప్తా ఉంటాడు, నేనైతే ఇక్కడే కొన్ని రోజులు ఉండబోతాను, సో నాకైతే ఇక్కడ ఒక రూమ్ కావాలి అనేసి, ఏం రూమ్ కావాలో తీసుకో అన్నట్టు వాళ్ళ అన్న కానీ చెప్తాడా. హీరో కానీ నాకు హీరోయిన్ రూమ్ పక్కన ఉండే రూమే కావాలి అన్నట్టు చెప్తాడా. అది మాత్రమే కాకుండా హీరోయిన్ వచ్చి ఆ రూమ్ ని కానీ అరేంజ్ చేయాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి కానీ లాక్కొని వచ్చేస్తాడు అనమాట. తనకి కాలిపోయింది, ఇదిగో చూడండి ఇది నా రూము, పక్కన ఉండేది మీ రూమ్ లోకి మీరు వెళ్ళండి అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నేరుగా హీరోయిన్ రూమ్ లోకి వెళ్తా ఉంటాడనమాట. వెనకాలే హీరోయిన్ గానీ అరుస్తా ఉందనమాట. ఇదిగో చూడండి మీరే కదా చెప్పారు నా ఫేసే చూడను, ఇంకెప్పుడు కానీ నన్ను అస్సలు పట్టించుకోను అనేసి, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్నట్టు అంతా అరుస్తుందా. కానీ హీరో అయితే నిజంగానా నేను ఆ విధంగా అంతా చెప్పానా అన్నట్టు ఆట పట్టిస్తాడా. హీరోయిన్ గానీ నవ్వుతా ఉందనమాట. అంటే మీరు నా కార్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేస్తాను అనేసి ఇప్పుడు వచ్చారా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నువ్వు ఓమనేసి సంతోషపడిపోబాక, నిజానికి నేను నీకు ఇందులో ఫుల్గా హెల్ప్ చేయను, కానీ లైట్గా హెల్ప్ చేస్తాను అన్నట్టు ఒప్పుకుంటాడు. హీరోయిన్ అయితే చాలా సంతోషమైపోయి వాడిని హక్ చేసుకునింది అనమాట. ఈ ప్రపంచంలోనే మీరే అంకుల్ చాలా మంచివాడు అన్నట్టు హీరోకి లోపల ఏమో అయిపోతా ఉంది. వీడైతే ఇన్ని సంవత్సరాలుగా సింగిల్గా ఉండి ఒక అమ్మాయి హక్ చేసుకునేసరికి వాడికి ఒక లాగా ఉందన్నమాట. వీడు కానీ హీరోయిన్ కిస్ చేసేటట్టు వస్తాడా. ఆ టైంలో అయితే ఈ కజిన్ ఉంటాడు కదా అయితే ఫూలిను, వాడైతే డోర్ కొడుతూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ అయితే హీరోని లాక్కొని వెళ్ళి బెడ్లో కానీ పడుకోబెట్టి ఒక బెడ్షీట్ని కప్పేసి వచ్చి డోర్ని ఓపెన్ చేస్తుందా. వీడికైతే ఇప్పుడు షవర్ జెల్ కావాలంట, అది నీది ఇవ్వు అంటాడా. రే ఒక్కటి కొనుక్కోలేవారా, అసలు నా ప్రాణం ఎందుకు తీస్తా ఉంటావు అన్నట్టు హీరోయిన్ అరుస్తుందా. కానీ వీడైతే నాకు నీదే కావాలి అన్నట్టు చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ షవర్ జెల్ కానీ తీసుకునేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అయితే బెడ్ మీద ఉండి హీరోని కానీ చూసేస్తాడనమాట. ఆయన అదేంటి మనిషి పడుకొని ఉండేటట్టే ఉంది అన్నట్టు వీడు దగ్గరికి వచ్చి ఓపెన్ చేయడానికి పోతాడా. కానీ హీరోయిన్ అయితే వచ్చి అదేమీ లేదు అందులో అయితే ఒక బొమ్మదా ఉంది, చాలా పెద్ద బొమ్మ అన్నట్టు సమాలిస్తుంది. కానీ వీడైతే నాకేదో డౌట్గా ఉంది, నేను ఓపెన్ చేసి చూసేస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడు అనేసి వెళ్ళి దాని మీద కూర్చునేసి హీరోయిన్ అయితే బాగా దంచబడేస్తా ఉందనమాట. లోపల హీరోకి ఊపిరి ఆడడం లేదు. దీన్ని చూసిన వీడైతే ఇప్పుడు నేను నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా అది బొమ్మే అయి ఉంటుంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. వాడు వెళ్ళిన వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే లాక్ చేసి ఇంతక ఏం చేసావు నువ్వు అన్నట్టు అరుస్తాడా. కానీ హీరోయిన్ అయితే అదేమీ లేదు అంకిల్, వాడు మిమ్మల్ని ఇక్కడ చూస్తే తప్పుగా అనుకుంటాడు కదా, అందుకే నేను ఆ విధంగా చేశాను ప్రామిస్ అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే హీరోయిన్ లిప్స్ని
అంతా తాకేసి తన్ని కానీ కిస్ చేసేటట్టు చాలా క్లోజ్గా వస్తాడా హీరోయిన్ కానీ. అంటే మన యొక్క సెడ్యూస్ ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది అన్నట్టు సంతోషపడతా ఉంటుంది. కానీ వీడైతే తన తల మీదే తట్టేసి అసలు ఏం ఆలోచిస్తా ఉండవు అన్నట్టు తిట్టుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కి కాలిపోయిందనమాట. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ జరిగిన విషయం అంతా తన ఫ్రెండ్తో చెప్తా ఉందా. ఫ్రెండ్ పిల్ల కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు ఒక చిప్ కోసం నిజంగానే హీరో అయితే నీకు దగ్గర అయినట్టు నాకు అనిపించడం లేదు, నిజంగానే వాడి మనసులో నువ్వు ఉండవో ఏమో అన్నట్టు చెప్తా ఉంటుందా. వీళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో అయితే ఒక అతను కానీ వెళ్తా ఉంటాడు. ఇతనైతే హీరోయిన్ వల్ల నాన్న కార్ యాక్సిడెంట్లో ఇతను కానీ చనిపోయాడు అన్నట్టే చెప్పుంటారు. కానీ ఇప్పుడు ఇతను ప్రాణాలతో ఉన్నాడు అంటే ఒకవేళ మా నాన్నకి ఏమైందో ఇతన్ని అడిగితే తెలిసిపోతుంది అనేసి వెనకాల హీరోయిన్ గాని వస్తూ ఉంటుందా. కానీ ఇతనైతే హీరోయిన్ వచ్చే లోపలే ఒక బార్లోకి వెళ్ళి ఒక రూమ్ లోకి కానీ వెళ్ళిపోతాడు. వెంటనే హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి చెప్పడానికి ట్రై చేస్తుందా. అంత లోపల ఎవరో హీరోయిన్ తల మీద కొట్టి అక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్ళిపోయారనమాట. ఇది ఎలాంటి గ్యాంగ్ అంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని కానీ బాగా రిచ్ అయిన వాళ్ళకి నైట్ స్టే కోసం అమ్మేసే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి కానీ వచ్చి హీరోయిన్ తో ఈ విషయం అంతా చెప్తుంది. హీరోయిన్ కానీ వెళ్ళి అక్కడ ఉండే రూమ్ డోర్ అంతా కానీ తడతా ఉందనమాట. ఎవరైనా హెల్ప్ చేయండి అనేసి. కానీ ఈ అమ్మాయి చెప్తా ఉంది, ఇదిగో చూడు మేమైతే ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నాము, కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి వేరే ఆప్షనే లేదు, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తే మాత్రమే వదులుతారు అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో అయితే అదే బార్కి హీరో కానీ వస్తూ ఉంటాడనమాట. వాటిని చూసిన వెంటనే హీరోయిన్ కానీ అది ఒక చిన్న అద్దం. సో తను కానీ అరుస్తా ఉంది, అంకుల్ నన్ను కాపాడండి, నన్ను కానీ ఇక్కడ కట్టిపడేసి ఉండారు అనేసి. హీరోకి అయితే లైట్ గా వినపడుతుంది. వాడు తిరిగి చూస్తాడనమాట. కానీ ఆ అద్దంలో లోపల నుంచి చూస్తే కనపడుతుంది, కానీ బయట నుంచి చూస్తే ఏమీ కనపడదనమాట. సో హీరో గానీ ఏదో అనుకునేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వీడు కానీ వచ్చి ఆ బార్ ఓనర్ని మీట్ అవుతాడనమాట. యాక్చువల్గా ఈ లేడీదా హీరోనే పిలిచి ఉంటుంది. వీళ్ళ బిజినెస్కి హీరో కానీ హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతుంది. దానికి రివార్డుగా మేమైతే మీకు మా యొక్క ప్రాఫిట్లో షేర్స్ ఇస్తాము, అది మాత్రమే కాకుండా మీరు ఇప్పుడు ఫన్ చేయడానికి కొంతమంది అమ్మాయిల్ని ఇస్తాము అనేసి అక్కడికైతే హీరోయిన్ వాళ్ళని కానీ పిలిపిస్తుంది. హీరోయిన్కి బాగా తెలుస్తూ ఉంది అక్కడ ఉండేది హీరోనే అనేసి. ఎలాగైనా నేను ఇక్కడ ఉండాను అనేసి వాడికి కానీ తెలియజేయాలనేసి ఎంతో ట్రై చేస్తుందా. కానీ హీరో అయితే ఈ అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతాడు. కానీ హీరోయిన్ ఆ చైర్ని అటు ఇటు ఊపి కింద పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు కానీ హీరోయిన్ అయితే బాగా కొడతా ఉంటాడా. సో ఇప్పుడు హీరో కానీ కొంచెం సేపు అయితే ఆగి దగ్గరికి అయితే వచ్చి చూస్తాడు. ఆ అద్దంలో అయితే ఆ పోనీ టైల్ హీరోయిన్ వేసుకునేలాగే ఉందా. సో వీడికి కొంచెం డౌట్ వస్తుంది, నాకైతే ఈ అమ్మాయి కావాలి అన్నట్టు అడుగుతాడా. లోపల నుంచి హీరోయిన్ని కానీ పిలుచుకొని వచ్చి బయటకు వదులుతారు. హీరోకా చాలా కష్టం అయిపోయింది అనమాట. హీరోయిన్ అలా చూసేసరికి తన వచ్చి వాడిని ఏడుస్తూ హగ్ చేసుకునేసి, అంకుల్ వీళ్ళు అయితే నన్ను చాలా కొట్టారు తెలుసా, నాకు చాలా భయం వేసింది అన్నట్టంతా ఏడుస్తుంది. హీరోకి మండిపోయింది. ఈ లేడీని అయితే నేను నీకు బిజినెస్లో హెల్ప్ కాదు కదా, నీ బిజినెస్ లేకుండా చేస్తాను చూడు అన్నట్టు చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తా అంటాడు. లేడీ కానీ సారీ బాస్ తను మీకు కావాల్సిన అమ్మాయి అనేసి మాకు తెలియదు అన్నట్టు క్షమాపణ అడుగుతుందా. కానీ హీరో అయితే తనని చంపేయండి అన్నట్టు ఆర్డర్ ఇస్తాడు. కానీ హీరోయిన్ దా వద్దు, దీనివల్ల అయితే మీకు ప్రాబ్లం వస్తుంది, పోలీసుల దగ్గర అయితే పట్టియండి అన్నట్టు చెప్తుందా. దాంతో హీరో కానీ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే తన ఇంటికి దా పిలుచుకొని వచ్చి ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ జరిగిందంతా చెప్తుంది. అప్పుడైతే మా నాన్న యొక్క డ్రైవర్ని చూసాను, అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు దా నేను కానీ ఇలా వెళ్ళి చిక్కుకున్నాను అనేసి. హీరో కానీ ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి విషయాల్లో అంతా ఇన్వాల్వ్ అవ్వకు, ఇది చాలా డేంజరస్ అయిన విషయం, దీన్నంతా కానీ నేను చూసుకుంటాను, నువ్వు అయితే కొంచెం బయటే ఉండు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ చాలా థ్యాంక్స్ అంకుల్ అన్నట్టు చెప్తుంది. నువ్వు రివార్డ్ ఇవ్వవా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ వెంటనే వెళ్ళి వాడిని కానీ బుగ్గ మీద అయితే కిస్ చేసేసి తను సిగ్గుపడుతూ అక్కడ నుంచి కానీ బయటికి అయితే వచ్చేస్తుంది. హీరోకి ఒక సెకండ్ ఏమీ అర్థం కాలేదు. బయటకు వచ్చిన హీరోయిన్ అయితే గుండెని పట్టుకునిందనమాట. అయినా నేను వాడిని ప్రేమించడం లేదు కదా, మరెందుకు నా గుండె ఇట్టా కొట్టుకుంటా ఉంది, నాకేమైనా హార్ట్ అటాక్ వచ్చిందా ఏందో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే అయితే కాలేజీకి వచ్చి ఉంటుందా. అప్పుడు ఫ్రెండ్తో కానీ చెప్తా ఉంది, నాకేమో హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టుంది, గుండె నొప్పిగా ఉంది అన్నట్టు చెప్తుందా. కానీ ఫ్రెండ్ అయితే ఇదిగో చూడు నువ్వు హీరోని కిస్ చేయడం వల్ల నీకు గుండె నొప్పి వచ్చింది అంట అంటావు కదా, దీనికి పేరు గుండె నొప్పి అనరు, దీనికి పేరు ఫీలింగ్స్ లవ్ అంటారు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే షాక్ అవుతా ఉంది, వాడు కదా నన్ను ప్రేమించాలి, నేను ఎందుకు ముందే వాడిని ప్రేమించాను అనేసి. అయినా వాడికి నా మీద ఫీలింగ్స్ ఉందా లేదా అనేసి కానీ తెలియలేదే అన్నట్టు ఫీల్ చేస్తుందా. ఫ్రెండ్ కానీ అంతెందుకు ఫీల్ చేస్తా ఉంటావు, మనం కావాలంటే చెక్ చేసేద్దాం అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ కరెక్ట్గా
క్లియర్గా చెప్పావు, వాడికి నా మీద ఫీలింగ్స్ ఉందా లేదా నేనే చెక్ చేస్తాను అన్నట్టు ప్లాన్ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ కానీ హీరోతో పాటు చదువుకుంటాను అన్నట్టు చెప్పేసి వాడిని ఎలా సెడ్యూస్ చేసేది అన్నట్టే ఆలోచిస్తూ ఉంటుందా. హీరో కానీ ఏం ఆలోచిస్తూ ఉండవు అన్నట్టు అడుగుతాడా. అదేమీ లేదు అంకుల్, మీరు నా గురించి ఏమనుకుంటారు, అయినా సరే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి, నేను కానీ అమ్మాయిని అయితే సెట్ చేసి పెడతాను అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే సడన్గా ఏంది మాటలు అంటాడా. దానికి తను కానీ జస్ట్ తెలుసుకుంటామనేసి అంకుల్ ఏదైనా చెప్పండి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నాకు చాలా అందంగా సెక్సీగా ఇంకా చాలా మంచి అమ్మాయిగా ఉండాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ అటంటే నేను అలా లేదా అన్నట్టు మనసులోనే అనుకుంటుంది. సరే టైం అయింది చదువుకో అన్నట్టు చెప్పేసి హీరో కానీ అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. వీడికి వాళ్ళ అన్న కానీ కాల్ చేస్తాడనమాట. వాళ్ళ నాన్న అయితే హీరోతో కలిసి భోజనం చేయాలనేసి పిలుచుంటాడు. రేపైతే పెద్ద ఇంటికి కానీ వచ్చేయి అన్నట్టు పిలుస్తాడా. నెక్స్ట్ డే హీరో కానీ హీరోయిన్ అయితే తొడుక్కునేసి ఆ ఇంటికి వస్తాడు. ఈ నాన్న కొడుకులు ఇద్దరికి కానీ ఒకరినొకరు అంటే అస్సలు నచ్చదేమో. ఈ నాన్న ఆల్రెడీ ఎన్నోసార్లు హీరోని కానీ చంపడానికి ట్రై చేసి ఉంటాడు. అందువల్లే హీరో అయితే వాళ్ళ నాన్నని చాలా ద్వేషిస్తూ ఉంటాడనమాట. మధ్యలో వాళ్ళ అన్నదా అదే అంకుల్దా మంచిగా ఇద్దరికి మాటలు అయితే కలుపుతూ ఉంటాడా. కానీ హీరో అయితే ఇదిగో చూడండి ఇతనితో కలిసి నాకు భోజనం చేయాలనేసి అనిపించట్లేదు, నేను వెళ్తాను అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళడానికి పోతాడా. కానీ ఈ ముసలాయన అయితే ఒకటే అరుస్తూ ఉంటాడనమాట, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదా అనేసి. దానికి బదులుగా హీరోను ఎదురు తిరిగి ఒకటే అరుస్తూ ఉంటాడా. దీన్ని చూసి హీరోయిన్ భయపడిపోయింది. ఇటే వదలకూడదు అనేసి అంకుల్ నాకు చాలా ఆకలిగా ఉంది, నాతో అయినా కలిసి భోజనం చేయండి అన్నట్టు పిలుస్తుందా. వాళ్ళ అన్న కానీ అవునవును అందరం కలిసి భోజనం చేద్దాం అన్నట్టు అందరినీ కానీ కన్విన్స్ చేసి అందరూ కానీ భోజనం అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ ఫుల్ నిద్ర కానీ ఫిషెస్కి అయితే ఫుడ్ వేస్తూ ఆడుకుంటూ ఉంటారా. అక్కడ అయితే హీరో కానీ వచ్చి వాళ్ళనే చూస్తూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ అన్న కానీ వచ్చి హీరోతో అయితే మాట్లాడతాడనమాట. అయినా నీకు నాన్నకి ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగానే గొడవలు వేసుకుంటూ ఉంటారు, నేను కానీ నిన్ను ఒక ఫ్యామిలీ మ్యాన్గా చేసేస్తే నీకు ఈ కోపం అంతా కానీ తగ్గిపోతుంది, నువ్వు కావాలంటే చెప్పు ఎలాంటి అమ్మాయి కావాలో నేను నీకు పెళ్లి సంబంధం అయితే చూస్తాను అంటాడా. కానీ హీరో అయితే నాకు 156 సెంటీమీటర్ ఉండే అమ్మాయి అయితే కావాలి, ఇంకా తను కాలేజీదా చదివే అమ్మాయి అయి ఉండాలి, తన కళ్ళు చాలా అందంగా పెద్ద పెద్ద గుడ్ల కళ్ళల్లా ఉండాలి అన్నట్టు హీరోయిన్ ని చూస్తూ చెప్తా అంటాడా. దీన్ని అయితే అంకుల్ గాని గమనించేస్తాడు. కొంపదీసి నువ్వేమైనా హీరోయిన్ చెప్తా ఉండవు అన్నట్టు అడుగుతాడా. హీరో గాని నువ్వే కదా అడిగావు నా మనసులో ఎలాంటి అమ్మాయి ఉంది అనేసి, అందుకే నేను కానీ చెప్పాను అన్నట్టు చెప్తాడా. వాళ్ళ అన్న కానీ రే ఇదిగో చూడు హీరోయిన్ జోలికంతా రాకు, నీకు కావాలంటే ఇలాగే ఒక కాలేజీ చదివే అమ్మాయిని నేను చూసి పెడతాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే నాకు హీరోయిన్ దా కావాలి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. వాళ్ళన్న అయితే షాకింగ్లో ఉన్నాడు. ఇటుపక్క హీరోయినే కానీ ఫూలిన్తో అయితే అడుగుతుంది అసలు హీరోకి వాళ్ళ నాన్నకి మధ్య ఏంత గొడవలు అనేసి. అప్పుడు వీడు కానీ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. యాక్చువల్గా హీరో వాళ్ళ అమ్మ అయితే రష్యాలో ఒక ఆర్మీ బేస్డ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అంట. కానీ వీళ్ళ తాత అయితే తనకి ఆల్రెడీ పెళ్ళయి వీళ్ళ నాన్న ఉండడమే చెప్పకుండా ఆమెను కానీ పెళ్లి చేసుకున్నాడంట. ఆ తర్వాత వాళ్ళకి కొడుకుండాడన్న విషయమే తెలిసి ఆ రష్యన్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చి ఈ తాతని కానీ చంపడానికి మనుషుల్ని పంపించారంట. ఆ కోపంతో ఇతను కానీ వెళ్ళి హీరోని వాళ్ళ అమ్మని చంపడానికి ట్రై చేశాడంట. ఈ యాక్సిడెంట్ లో హీరో వాళ్ళ అమ్మ అయితే చనిపోయారు, కానీ హీరోదా ప్రాణాలతో బతికాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి అయితే చాలా కష్టంగా ఉంది. అంటే అంకుల్ ఇన్ని సంవత్సరాలుగా చాలా కష్టాలని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడా అన్నట్టు అడుగుతుందా. అవును తనని చంపడానికి మా తాత ఎన్నోసార్లు ట్రై చేశాడు, కానీ హీరో హుషారుగా ఉండడం వల్లే ఇన్నిసార్లు అతని దగ్గర నుంచి ప్రాణాలతో బతికాడు అన్నట్టంతా చెప్తాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ హీరో దగ్గరికి అయితే వస్తుందనమాట. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చాలా కష్టపడి ఉంటావు కదా అంకుల్ అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ మొత్తం విషయం నీకు తెలిసిపోయిందా, ఎవరు చెప్పారేంటి అన్నట్టు అడుగుతాడా. ఈ విధంగా ఫూల్ ఇందా చెప్పాడు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. ఇదిగో చూడు నాకేమీ కాలేదు, నేను బాగానే ఉండాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరులే కానీ లేట్ నైట్ అయ్యింది, నువ్వు కానీ వెళ్ళి పడుకోపో అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే రూమ్ కి పంపిస్తాడు. నెక్స్ట్ ఈ రోజు అయితే ఫెస్టివల్ డే అంట. సో హీరోయిన్ ఫులిన్ ఇద్దరు కానీ వచ్చి అంకుల్ తో కానీ అంకుల్ ఈ రోజు ఫెస్టివల్ డే కదా మీరైతే రెడ్ ఎన్వలప్ ఇవ్వండి అన్నట్టు అడుగుతారా. సో అతను కానీ ఒక కార్డ్ అయితే తీసి హీరోయిన్ కి తన కొడుకుకి ఇద్దరికి కానీ ఇస్తాడు. ఇప్పుడు హీరోయిన్ అయితే హీరో దగ్గర కానీ వెళ్ళి అంకుల్ మీరు ఇవ్వండి అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ తన పాకెట్ నుంచి అయితే తీస్తాడు. హీరోయిన్ కానీ సంతోషంగా తీసుకోవడానికి పోతుందా. కానీ వీడైతే అయినా నాకు చాలా క్యూట్ గా ఉండే అమ్మాయిలకి మాత్రమే ఇవ్వాలనిపిస్తుంది, నువ్వు
కావాలంటే క్యూట్గా ఉండు అప్పుడు ఇస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వెంటనే హార్ట్ లాగా అంతా పెట్టి ఇప్పుడు క్యూట్గా ఉండని అంకుల్ ఇస్తారా అన్నట్టు అడుగుతుంది. లేదే నాకు సాటిస్ఫాక్షనే కాలేదు అన్నట్టు హీరో చెప్తాడా. వెంటనే వాడి చేతిని లాగి దాని మీద అయితే క్యూట్గా తన తలని కానీ పెట్టి ఇప్పుడు ఇస్తారా అంకుల్ అన్నట్టు అడుగుతుందా. హీరోకి ఒకలాగా అయిపోయింది. వెంటనే దాన్ని తీసి ఇచ్చేస్తాడు. ఈమె కానీ తీసుకునేసి మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్, చాలా థ్యాంక్స్, ఐ లవ్ యూ అన్నట్టు అంతా చెప్తుందా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ షాక్ అయిపోయారు. హీరోయిన్కి ఆ తర్వాత ఆలోచిస్తుంది అనమాట. నేనేంది మనసులో ఉండే మాటని బయట చెప్పేశాను అనేసి. అదేమీ లేదు అంకుల్, లవ్ అంటే అలాంటి లవ్ కాదు, ఇది వేరే లవ్ అన్నట్టు ఏమేమో చెప్పి సమాలించేసి బాయ్ అంకుల్ అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో వాళ్ళు అన్న కానీ హీరోతో అయితే అడుగుతా ఉన్నాడు అనమాట. ఇదిగో చూడరా, హీరోయిన్ దగ్గర ఉండే ఆ చిప్పు కోసమే నువ్వు హీరోయిన్కి క్లోజ్ అవుతా ఉండవు అంటే మర్యాదగా తనకి దూరం వెళ్ళిపో, నేను దీనికి అసలు ఒప్పుకోను అంటాడా. కానీ హీరో అయితే నువ్వు ఆ చిప్పు కోసమే కదా ఆ యాక్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండవు అంటాడా. కానీ వాళ్ళ అన్న అయితే నువ్వు అసలు ఏం మాట్లాడుతూ ఉండవు, చనిపోయి ఉండేది నా ఫ్రెండు, వాడు అసలు ఎలా చనిపోయాడో తెలుసుకోవాలన్న దానికోసమే నేను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండాను అన్నట్టు ఇప్పుడు దాని నిజం చెప్తాడనమాట. హీరో కానీ అంటే నువ్వు ఆ చిప్పు కోసం ఇన్వెస్టిగేషన్ చేయలేదంటావా, అటైతే నీకు విషయం చెప్తాను, నేను కనిపెట్టినంత వరకు హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకా చావలేదు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ బయటికి అయితే వస్తాడు. హీరోయిన్ని కానీ ఫైర్ వర్క్స్ అయితే కాల్చే ప్లేస్ కింద పిలుచుకొని వస్తాడనమాట. హీరోయిన్ చాలా సంతోషంగా ఉంది కానీ చలిగా ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. వెంటనే హీరో కానీ వెళ్ళి తన యొక్క కోట్ని అయితే హీరోయిన్కి కప్పి తనని వామ్గా ఉంచుతూ ఉంటాడు. ఆ టైంలో ఫైర్ వర్క్స్ కానీ కాలుస్తూ ఉంటారా, ఇద్దరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఈ టైంలో హీరోయిన్ కానీ హీరోతో ఐ లవ్ యూ అంకుల్ అన్నట్టు చెప్తుందా. కానీ ఆ శబ్దం వల్ల హీరోకి ఇది వినపడలేదనమాట. ఏం చెప్పావు అన్నట్టు హీరో అడుగుతాడా. హీరోయిన్ కానీ ఏమనుకుంటుందంటే వీడికి మనల్ని నచ్చలేదేమో అందుకే ఈ విధంగా ఏమీ వినపడినట్టు నటిస్తూ ఉంటాడు అనుకునేసి ఏమీ లేదు అంకుల్, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉండారనేసి చెప్పాను అన్నట్టు సమాలిస్తుందా. హీరో కానీ నవ్వుతూ పర్వాలేదులే అన్నట్టు చెప్పి ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ హీరో కానీ అసిస్టెంట్కి అయితే కాల్ చేసి ఈ విధంగా ఫైర్ వర్క్స్ కాల్చిన ఆ బ్రిడ్జ్ దగ్గర హీరోయిన్ నాతో ఏం చెప్పిందో తెలుసుకోవాలి, సో సీసీటీవీ ఫుటేజ్ అంతా కానీ కలెక్ట్ చేయన్నట్టు ఆర్డర్ ఇస్తాడనమాట. అదే టైంలో డోర్ బెల్ కానీ కొట్టే సౌండ్ అయితే వినపడుతుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే హీరోయిన్ బాగా తాగేసి వచ్చి ఉండదనమాట. వచ్చి హీరోని కానీ హక్ చేసుకునింది. వీడు కానీ ఏం చేస్తా ఉండవు, బాగా తాగు ఉండవా అంటాడా. కానీ తనైతే లేదు అన్నట్టు చెప్తుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఇందాక హీరోతో ప్రేమని చెప్పినప్పుడు వాడైతే ఏమి వినపడినట్టు ఉని ఉంటాడు కదా, ఆ బాధనంతా కానీ ఫ్రెండ్తో అయితే చెప్పి గ్లాసులు తాగేసి వచ్చి ఉంటుందన్నమాట. అంకుల్ నేను చాలా బాధలో ఉండాను అన్నట్టు చెప్తుందా. అసలు నీ బాధ ఏంది అన్నట్టు వీడు అడుగుతాడు. నేను ప్రేమించేవాడు నన్ను ప్రేమించడం లేదు అంకుల్ అన్నట్టు ఏడుస్తుందా. హీరో కానీ అసలు నువ్వెవరిని ప్రేమిస్తూ ఉండవు అన్నట్టు చెప్తాడా. ఇంకెవరిని, నిన్నే అన్నట్టు చెప్తుంది అనమాట. హీరోని కానీ వెళ్ళి టైట్గా హక్ చేసుకుంటుంది. హీరో కానీ ఇదిగో చూడు ఈ విధంగా చేస్తా ఉన్నావంటే నేను గమనే ఉండడం అంటాడా. మళ్ళీ హీరోయిన్ అయితే వాడిని కిస్ చేసేటట్టు పోతుందా. ఇంకా హీరోను కంట్రోల్ లేకుండా తనని అయితే కిస్ చేస్తాడనమాట. మళ్ళీ హీరోయిన్ వాడిని అయితే కిస్ చేస్తుందా. హీరో కానీ చాలు నువ్వు కానీ నీ రూమ్కి అయితే వెళ్ళి పడుకో అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే లేదంకల్ నేను నీతోనే నిద్రపోతాను అన్నట్టు చెప్తుందా. కానీ హీరోదా తన్ని కానీ అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి తన బెడ్ మీద కానీ పడుకోబెడతాడు. కానీ హీరోయిన్ అయితే గమనే ఉండకుండా అటు ఇటు దోర్లి కింద పడిపోయేటట్టంతా పోతుంది. హీరోదా తన్ని కానీ పట్టుకుంటాడు. ఇదిగో చూడు నువ్వు ఇప్పుడు తాగేసి ఉండవు, నేను ఏమీ కానీ చెప్పలేను, కానీ నా మనసులోకి నువ్వు ఆల్రెడీ వచ్చేసావు అన్నట్టు చెప్తా అంటాడా. ఆ టైంలో అయితే హీరోకి ఫోన్ కాల్ వస్తుంది. రష్యాలో ఉండే తన బిజినెస్ మ్యాటర్ గురించి మాట్లాడాలి, మీరు కానీ రండి అన్నట్టు చెప్తారా. సో హీరో కానీ సరే నేనైతే రష్యాకి వెళ్ళాల్సింది, నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత నా మనసులో ఉండే మాటని నీతో చెప్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరుస్తుందనమాట. తనకి ఇప్పుడు నైట్ జరిగిన విషయం అంతా కానీ గుర్తొస్తూ ఉంది. నేను ఏమేమి చేసి పెట్టుండాను, అయినా హీరో నా గురించి ఏమనుకుంటాడో అనుకునేసి వెంటనే హీరోకి కానీ మెసేజ్ చేస్తుంది. అంకుల్ సారీ అంకుల్, నేను ఏదో తాగిన మత్తులో నైట్ ఆ విధంగా అంతా నడుచుకున్నాను, నన్ను కానీ క్షమించండి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదనమాట. వాడైతే ఈ ఊర్లోనే లేదు కాబట్టి ఒక చాలా పెద్ద హోటల్లో అయితే హీరోయిన్ని కానీ డ్యాన్స్ కోసం అయితే బుక్ చేసి ఉంటారా. దానికోసం ఇప్పుడు వచ్చి తను రెడీ అవుతూ ఉంటుంది. అదే చోటికి హీరోయిన్ వాళ్ళ నాన్న కార్ యాక్సిడెంట్లో డ్రైవర్గా ఉన్నాడు కదా, అతను వచ్చి హీరోయిన్ని గన్ను పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు. నువ్వు కానీ నా కోసం వెతకుతా ఉండవనేసి విన్నాను, ఆ బాధ నీకెందుకు, ఇప్పుడు నేనే వచ్చేసాను, నిన్ను చంపితే మాత్రమే నా యొక్క టాస్క్ కంప్లీట్ అవుతుంది అనేసి హీరోయిన్ పీక పట్టి పిసికేస్తూ ఉంటాడనమాట. కానీ హీరోయిన్ సడన్గా వాడి చేతిని కానీ కొరికేస్తుంది. నీ వల్లే నా నాన్న కానీ చనిపోయాడు, కానీ నువ్వు
మాత్రం ప్రాణాలతో ఉండవా అనేసి వీడికి మండిపోయింది. నీకు నాతో ఏమైనా ఆటలా ఉందా అన్నట్టు చెప్పి వీడు గాని గన్ అయితే తీసి హీరోయిన్ నెత్తికి పాయింట్ చేస్తాడనమాట. వెంటనే హీరోయిన్ గాని పక్కన ఉన్న పౌడర్ ని తీసి వాడి మొహం మీద కొట్టేసి అక్కడి నుంచి గాని పరిగెత్తుకుంటూ బయటికి అయితే వచ్చేస్తుంది. ముందర చూడకుండా వెళ్ళి ఆ బేని గాని గుద్దేస్తుంది అనమాట. వెనకాలే ఇతను గాని వస్తా ఉంటాడా, కానీ బే అయితే హీరోయిన్ కి హెల్ప్ చేసే విధంగా అతన్ని గాని తన మనుషులతో అయితే పట్టుకోమంటాడు. ఇప్పుడు హీరోయిన్ తో గాని ఈ హోటల్ నాదే తల్లి, ఇక్కడ నేను డాన్సర్ గా బుక్ చేసింది గానీ నేనే, ఇక్కడైతే ఒక చాలా ఇంపార్టెంట్ గెస్ట్ రాబోతారా, అతన్ని గాని నువ్వైతే సాటిస్ఫై చేయాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి ఆల్రెడీ గాని ఇతని గురించి తెలుసు, హీరోదా చెప్పుంటాడు కదా వీడు గాని చిప్పు కోసమే నిన్నైతే చంపడానికి ట్రై చేశాడు అనేసి. సో హీరోయిన్ గాని వేరే దారి లేకుండా సైలెంట్ గా ఒప్పుకుంటుంది అనమాట. వీడు ఇందాక చెప్పిన ఆ విఐపి గెస్ట్ ఎవరో కాదు హీరోనే. వాడిని గాని పిలిచి నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్, యాక్చువల్ గా నేను మీకోసం అయితే ఒక సూపర్ స్పెషల్ షోని అయితే అరేంజ్ చేస్తున్నాను, అది ఎవరో మీరు కానీ చూసి సంతోషపడండి అన్నట్టు హీరోయిన్ అయితే స్టేజ్ మీద కానీ పిలుస్తాడా. హీరోయిన్ అక్కడ డాన్స్ చేస్తూ ఉండడం చూసి హీరోకి కాలుతా ఉంది. మధ్యలో వీడెందుకు హీరోయిన్ని లాక్కొని వచ్చాడు అనేసి వీడు కానీ ఏం చెప్తాడంటే యాక్చువల్గా హీరోది చైనాలో ఉండే బిజినెస్ని నా దగ్గర అప్పగించావనుకో నీకు ప్రాఫిట్గా 30% షేర్స్ని ఇస్తాను, దాంతోపాటు హీరోయిన్ని ఏమాత్రం హింసించకుండా నీ దగ్గర అప్పగించేస్తాను, అది మాత్రమే కాదు ఆ చిప్ని కానీ నేను వెతకను, మీరు ఫ్రీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే నువ్వు తనని చంపేస్తాను నన్ను పొడి చేస్తాను అన్నట్టు అంత బెదిరిస్తే నేనేమైనా భయపడిపోతాను అనుకుంటా ఉండవా ఏంటి, నేను ఎవరో నీకే తెలుసు కదా అన్నట్టు హీరో కానీ కొంచెం రూడ్గా మాట్లాడతాడా. వీడికి కాలిపోయింది, నువ్వు అసలు ఎవరి ప్లేస్లో ఉండవో తెలుసా అనేసి హీరో మీద కానీ గన్ను తీసి పెడతాడనమాట. కానీ హీరో అయితే భయపడేట్టే లేదా. వెంటనే వీడు కానీ ఆ గన్ను అయితే హీరోయిన్ వైపుకి తిప్పి ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సిందే కదా నేను తన్ని చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తా ఉంటాడా. హీరోకి మండిపోయిందనమాట. వాడి చేతిలో ఉండే గన్నుని అటే లాగి వాడిని ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తాడు. వీడా అరస్తా ఉంటాడు, నువ్వు నా ప్లేస్లో ఉండవు అన్నదాన్ని మర్చిపోకు అనేసి. హీరోకి కాలిపోయిందనమాట. నువ్వు మాట్లాడేది నువ్వు చేసేదంతా చూస్తూ నేను గమనే ఉంటాను అనుకుంటా ఉండవా, ఇప్పుడే నీ సంగతి తెలుస్తాను చూడు అన్నట్టు వాడి కాళ్ళ మీద కాలు చేస్తాడనమాట. వీడు మూలన వెళ్ళి పడిపోయాడు, ఇది నా ప్లేసు నువ్వు ఇక్కడ నుంచి అసలు వెళ్ళలేవు అన్నట్టు అరుస్తాడా. హీరో కానీ దానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా అన్నట్టు చెప్తా అంటాడా. అంత లోపల అక్కడికి ఆ బేయి కొడుకు అయితే హీరోయిన్ తల మీద గన్ను పెట్టి తన్ని కానీ లాక్కొని వస్తాడు. ఇప్పుడు గనక నువ్వు మా నాన్నని వదిలేదంటే నేను హీరోయిన్ని చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తా ఉంటాడా. కానీ హీరో అయితే నువ్వేంది తనని చంపడం, నేనే చంపేస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కాల్చేటట్టు కాలుస్తాడు. కానీ అదైతే హీరోయిన్ యొక్క ఇయర్ రింగ్ మీద కాలుస్తుంది అనమాట. వెనకాల ఉండే వాడిని కానీ కాల్ చేస్తుంది. సో వాడైతే డిస్ట్రాక్ట్ అయిపోయాడు, హీరోయిన్ని వదిలేశాడు. హీరో కానీ హీరోయిన్ అయితే పట్టుకునేసి నీకేమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉండవు కదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ బాగున్నాను అంకుల్ అన్నట్టు చెప్తుందా. వీడు అప్పటికి ఆగేట్టే లేదనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళలేరు అన్నట్టు చెప్తా ఉంటాడా. కానీ హీరో అయితే హీరోయిన్ని తీసుకునేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుతూ ఉంటారు. వీడు కొంచెం బాగానే ఉన్నట్టుంది. వెంటనే అక్కడ ఉండే గన్నుని తీసి ఇప్పుడు హీరోని కానీ కాల్చడానికి ట్రై చేస్తాడా. వెంటనే హీరోయిన్ కానీ తిరిగి ఆ బుల్లెట్ని అయితే తను తీసుకుంటుంది. అంత లోపల హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి ఈ బేయ్ కొడుకుని అయితే పట్టుకుంటాడు. కానీ వాడు కాల్చడం వల్ల ఆ బుల్లెట్ వచ్చి హీరోయిన్ కాళ్ళ మీద తగులుతుందన్నమాట. సో హీరోయిన్ అక్కడే పడిపోయింది. హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే అంకుల్ చూసారా నేను కానీ మిమ్మల్ని అయితే ప్రొటెక్ట్ చేయగలను, ఇప్పుడు మిమ్మల్ని నేనే కాపాడాను చూసారా అన్నట్టు చెప్తుందా. హీరో కానీ చాలు నోర్ముయి అన్నట్టు చెప్పి తనైతే హాస్పిటల్కి కానీ పిలుచుకొని వచ్చి డాక్టర్ని కానీ ఒకటే అరుస్తూ ఉంటాడనమాట. త్వరగా హీరోయిన్ కానీ ట్రీట్మెంట్ అయితే చేయండి అన్నట్టు చెప్పేసి బయటకు వచ్చి ఒకటే టెన్షన్తో నిలబడి ఉంటాడా. అక్కడికి అయితే అసిస్టెంట్ కానీ వచ్చి వాళ్ళందరినీ కానీ పట్టేశాను బాస్, సారీ నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయనందుకు అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే వాళ్ళకి నరకం అంటే ఏందో చూపించు, వాళ్ళకి ప్రాణం మాత్రమే ఉండాలి, మిగతా బాడీ ఏది కానీ వర్క్ చేయకూడదు అన్నట్టు ఆర్డర్ ఇచ్చి పంపిస్తాడు. అండ్ నెక్స్ట్ అయితే డాక్టర్ కానీ వచ్చి హీరోతో చెప్తా ఉంది హీరోయిన్ కళ్ళలో ఉండే ఆ బుల్లెట్ని అయితే తీసేసాము అనేసి. హీరో కానీ వచ్చి హీరోయిన్ పక్కనే ఉంటూ నైట్ అంతా కానీ తనని అయితే చూసుకుంటా ఉంటాడనమాట. నాకంటూ ఎవరూ లేదనుకున్నాను, నన్ను కన్నా నా నాన్నే నన్ను చంపడానికి ట్రై చేశాడు, కానీ నా కోసం నువ్వు ప్రాణం ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉంటున్నావా, అసలు నా కోసం ఎందుకు నువ్వు ఆ బుల్లెట్ని తీసుకున్నావు అన్నట్టు వీడైతే చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడా. అటే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. పక్కన ఉన్న చైర్లోనే వీడు కానీ నిద్రపోతూ ఉంటాడు. హీరోయిన్ కానీ మెలకువలోకి అయితే వస్తుందా. ఇప్పుడు హీరో కానీ తన దగ్గరికి అయితే వచ్చి నీకేమీ కాలేదు కదా నువ్వు బాగా ఉన్నావు కదా అన్నట్టు అడిగేసి అయినా నీకు కొంచెం కానీ బుద్ధి లేదా, నా కోసం ఎందుకు నువ్వు వెళ్ళి ఆ బుల్లెట్ని కానీ తీసుకున్నావు అన్నట్టు అంతా అరుస్తాడా. హీరోయిన్ కానీ మీకు ఏమైనా అయితే నేను దాన్ని చూస్తూ గమనే ఉండలేను, మళ్ళీ మీకు ఈ విధంగా జరిగినా నేనైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టు చెప్తుందా. హీరో కోపంగా చూస్తాడనమాట. వెంటనే
హీరోయిన్ కానీ అయ్యో నా కాళ్ళు అంతా నొప్పిగా ఉంది అన్నట్టు యాక్టింగ్ వేస్తుందా, ఏమైంది అన్నట్టు వీడు కానీ దగ్గరికి వస్తాడు. కానీ హీరోయిన్ అయితే వాడిని లాగిపెట్టి బుగ్గ మీద కానీ కిస్ చేస్తుందనమాట. హీరో కానీ ఒకటే నవ్వుతా ఉంటాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, లేదంకల్ నేనైతే అక్కడ వాళ్ళ నాన్న కార్ యాక్సిడెంట్లో డ్రైవర్గా ఉన్నాడు కదా, అతన్ని అయితే చూశాను. అతను ప్రాణాలతో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మా నాన్న కానీ ప్రాణాలతోనే కదా ఉన్నాడు, వాడిని కానీ మీరు పట్టుకోండి అంకుల్ అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో కానీ నేను ఆల్రెడీ వాడిని అయితే పట్టుకున్నాను అన్నట్టు చెప్తాడా. అంకుల్ నన్ను కానీ వాడి దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్ళండి అన్నట్టు అడుగుతుంది. దాంతో హీరో కానీ అక్కడికి అయితే పిలుచుకొని వస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ అడుగుతా ఉంది, ఆ యాక్సిడెంట్లో నువ్వు ప్రాణాలతో ఉండవు అంటే ఖచ్చితంగా నా పేరెంట్స్ కానీ ప్రాణాలతోనే కదా ఉంటారు, వాళ్ళకి ఏమైంది, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండారు అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే ఇదిగో చూడు, ఆ యాక్సిడెంట్లో నేను మీ నాన్న మాత్రమే ప్రాణాలతో బతికాము, మీ అమ్మ అయితే అక్కడే చనిపోయారు, కానీ ఇప్పుడు మీ నాన్న ప్రాణాలతో ఉన్నా సచిన్ దాంతోనే సమానం, ఎందుకంటే వాడు ఎక్కడ ఉండాడో నేనైతే నీకు అసలు చెప్పను కదా అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఒకటే ఏడుస్తా ఉందనమాట. నీకోసం నా పేరెంట్స్ ఎంత హెల్ప్ చేసి ఉంటారు, కానీ నీకు కొంచెం కానీ విశ్వాసం లేకుండా వాళ్ళని ఈ విధంగా చేసావు కదా అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు, గ్యాంబ్లింగ్లో నాకు కొంచెం అప్పు నింది, డబ్బు ఇవ్వండి అన్నట్టు మీ నాన్నని అడిగితే ₹1 కానీ ఇవ్వలేదు, అలాంటి వాడు ఉండే ప్లేస్ని నేను ఎందుకు చెప్తాను అంటాడా. హీరోయిన్ కానీ లాగి ఇస్తుందనమాట. మా పేరెంట్స్ ఎక్కడ ఉండారో చెప్పురా అనేసి. కానీ వాడా మీ నాన్న ఉండే ప్లేస్ని నేను అసలు చెప్పను అన్నట్టు పడిపోతాడా. హీరోదా వచ్చి తన్ని కానీ ఓదారుస్తాడు. నువ్వేం బాధపడకు, మీ నాన్న ఎక్కడున్నా కనిపెట్టి నీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అంటాడా. బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ కానీ అడుగుతుందనమాట, అంకుల్ నిజంగానే నా నాన్న ఎక్కడ ఉండారో మీరు నాకు కనిపెట్టిస్తారా అనేసి. హీరో కానీ నేను నీకు ప్రామిస్ చేశాను కదా, ఖచ్చితంగా మీ నాన్నని నేను కనిపెట్టిస్తాను అన్నట్టు చెప్తా అంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తాంది, లేదంకల్ మీరందరూ కానీ ఆ చిప్ అయితే నాలో ఉంది అనేసి అనుకుంటా ఉండారు, కానీ యాక్సిడెంట్కి ముందు మా నాన్న కానీ నా దగ్గర అయితే ఫోన్ కీ చైన్ ఇచ్చాడు కదా, ఆ ర్యాబిట్ బొమ్మలోదా ఆ చిప్ ఉందనేసి నేను డౌట్ పడతా ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ కీ చైన్ నా దగ్గర లేదు, దారిపోయింది అన్నట్టు ఫీల్ చేస్తూ ఉంటుందా. కానీ హీరో అయితే అది దారిపోలేదు అన్నట్టు ఆ కీ చైన్ ఎత్తిస్తాడా. వెంటనే హీరోయిన్ కానీ దాన్ని అయితే ఓపెన్ చేస్తుందనమాట. అందులో అయితే ఆ చిప్ కానీ ఉంది. అంకుల్ ఈ చిప్ అయితే ఇంకా నాలోనే ఉంది అన్నట్టు చెప్పి మీరు కానీ మా నాన్నని అయితే ఎలాగైనా కనిపెట్టండి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే ఇది చాలా డేంజరస్ అయిన విషయము, దీన్నంతా కానీ నేను చూసుకుంటాను, ఇందులో అయితే నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్ళి రూమ్లో అయితే పడుకోబెట్టేసి ఫైర్ వర్క్ డే రోజు బ్రిడ్జ్ మీద హీరోయిన్ కానీ హీరోతో అయితే తన ప్రేమని చెప్పుంటుంది కదా, ఆ సౌండ్లో హీరో కానీ వినపడి ఉండదు. ఇప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ని అయితే తెప్పించి హీరో కానీ చెక్ చేస్తాడు. అందులో సౌండ్ వినపడలేదు, కానీ లిప్ సింక్ ద్వారా హీరో కానీ కనిపెట్టేశాడనమాట. హీరోయిన్ అయితే తన ప్రేమని చెప్పుండది అనేసి నేరుగా హాస్పిటల్కి వచ్చి హీరోయిన్తో కానీ చెప్తా అన్నాడు, నువ్వైతే నీ ప్రేమని నాతో ఆ రోజు చెప్పావు కదా, సారీ నాకైతే తెలియలేదు, ఇప్పుడుదా నేను కానీ కనిపెట్టాను, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్పి వాడైతే తనని కిస్ చేస్తాడా. హీరోయిన్ వాడిని అయితే కిస్ చేస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ గన్ షూటింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి అంకుల్ నాకు మీరైతే దీన్ని నేర్పిస్తారా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ అక్కడ ఉండే గన్స్ అంతా చూపించి ఇందులో దేంట్లో నువ్వు ప్రాక్టీస్ చేయాలో చెప్పు నేను నేర్పిస్తాను అంటాడా. తను కానీ వెళ్ళి తీస్తుంది, అంతా కానీ చాలా వైట్గా ఉన్నట్టుంది. అయ్యో ఇదెందుకు, మీరు ప్రాక్టీస్ చేయండి నేను చూస్తాను అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే వాడు ఎప్పుడు తనతోనే ఉంచుకునేటువంటి ఆ గన్ అయితే తీసిస్తాడు, ఇకపై నుంచి దీన్ని నువ్వు ఉంచుకోనేసి. కానీ హీరోయిన్ అంకుల్ ఆ తర్వాత మీ సేఫ్టీ ఏమవుతుంది, మీరు దీన్ని మీతోనే ఉంచుకోండి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నా గురించి అంతా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, సో దీన్ని అయితే నువ్వే ఉంచుకో అన్నట్టు చెప్పి హీరోయిన్తో కానీ ఇస్తాడనమాట. తను దాన్ని అయితే తీసుకుంటుంది. ఇప్పుడు గన్ ఎలా షూట్ చేయడం అన్నట్టు హీరో కానీ నేర్పిస్తాడు. హీరోయిన్ కానీ వెంటనే నేర్చుకుంటుంది అనమాట. అంకుల్ నేను సూపర్గా కాల్చాను కదా, నాకు రివార్డ్ ఇవ్వండి అంటుందా. హీరో కానీ లైట్గా కిస్ చేస్తూ ఇద్దరు కానీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసి ఉంటుంది అనమాట. చాలా రోజులు అయ్యింది కదా, సో అంకుల్ కానీ హీరోయిన్ అయితే చాలా బాగా టేక్ కేర్ చేసుకుంటూ ఉంటాడా. దీన్నంతా చూసేటప్పుడు హీరోయిన్కి చాలా సంతోషంగా ఉంది. తను ఇప్పటి వరకు అంకుల్ అన్నట్టు పిలుస్తా ఉంటుందా, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు అతన్ని కానీ తను నాన్న అన్నట్టు పిలుస్తుందా. తనకి ఒకటే సంతోషం అయిపోయిందనమాట. ఈ మాట కోసం నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తా ఉన్నాను అన్నట్టు తను సంతోషపడతాడా. ఫూలిన్ కానీ మరి నన్ను ఎప్పుడు అన్నా అనేసి పిలవబడతావు అన్నట్టు ఆట పట్టిస్తాడా. హీరోయిన్ కానీ నేను నిన్ను పిలవను పోరా అన్నట్టు ఇద్దరు కానీ ఫన్గా ఆడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ యొక్క బర్త్డే అనమాట. సో హీరో కానీ హీరోయిన్కి అయితే సర్ప్రైజ్గా విజిట్ ఇస్తాడు. హీరోయిన్ అయితే నేను మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు. ఈ రోజు ఎలా
నేను నిన్ను మిస్ అవుతాను అనేసి వీళ్ళిద్దరూ కిస్ చేస్తూ ఉంటే ఆ టైంలో అంకుల్ కానీ లోపలికి వస్తాడా, అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉందన్నట్టు అడుగుతాడా. హీరో ఇద్దరు కానీ భయపడుతూ ఉంటారు. కానీ హీరో అయితే అన్న నేను నీకు ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను, హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా. కానీ హీరోయిన్ అయితే రే ఏమరా వాగుతూ ఉండవు అన్నట్టు తిట్టేసి లేదంకల్ తన మీద ఎలాంటి తప్పు లేదు, నేనే అతన్ని ప్రేమించాను, నాదే తప్పు, తన్ని మీరైతే తిట్టకండి అన్నట్టంతా అడుగుతుందా. అంకుల్ కానీ నేను హీరోతో కొంచెం మాట్లాడాలి, నువ్వైతే బయటికి రా అన్నట్టు చెప్పి బయటికి పిలుచుకొని వచ్చి ఎప్పటి నుంచి ఇది జరుగుతూ ఉంది అంటాడా. ఇప్పుడే కొన్ని రోజులుగా అన్నట్టు హీరో చెప్తాడు. అయినా నీకుదా హీరోయిన్ వాళ్ళ నాన్నని అసలు నచ్చదు కదా, మరి ఎందుకు తన్ని ప్రేమిస్తూ ఉండవు అంటాడా. ఇప్పటికీ నాకు హీరోయిన్ వాళ్ళ నాన్నని నచ్చదు, కానీ హీరోయిన్ అంటే మాత్రం నచ్చుతుంది అంటాడా. వాళ్ళ అన్న కానీ ఇదిగో చూడరా నువ్వు హీరోయిన్ జోలికి అయితే అసలు రాకు, తను చాలా మంచి పిల్ల, నువ్వు హీరోయిన్ని మళ్ళీ టార్చర్ చేస్తా ఉంటే నేను చూస్తూ గమ్మనే ఉండను అన్నట్టంతా అరుస్తాడా. కానీ హీరో అయితే ఇదిగో చూడన్నా నేను హీరోయిన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉండాను, నేను ఎందుకు తన్ని టార్చర్ చేయబోతాను, నిజానికి రష్యాలో ఉండేటువంటి నా బిజినెస్ని కానీ తన కోసమే నేను ఇప్పుడు చైనాకి కానీ మార్చుకున్నాను, నిజంగానే నేను తన్ని ప్రేమిస్తూ ఉండాను అన్నట్టు చెప్తాడా. ఇతను కానీ ఆలోచిస్తాడు, హీరోయిన్కి హీరో మీద అయితే ప్రేమ ఉంది కదా, సో మనం అయితే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకూడదు అనేసి సరే నేను కానీ మీ ప్రేమకైతే ఒప్పుకుంటాను, కానీ నువ్వు హీరోయిన్ని విసిగించావు అనుకో ఆ తర్వాత నేను గమ్మనే ఉంటాను అన్నట్టు బెదిరిస్తాడనమాట. హీరో కానీ థ్యాంక్స్ అన్న అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే వీళ్ళిద్దరూ కానీ ఫస్ట్ టైం ఫైర్ వర్క్ అయితే చూసింటారు కదా, అదే బ్రిడ్జ్ దగ్గరికి పిలుచుకొని వచ్చి ఈరోజు తనకి వేరే బర్త్డే కదా, సో తనకి సర్ప్రైజ్గా అక్కడైతే క్రాకర్స్ అంతా కానీ కాల్చి హ్యాపీ బర్త్డే అన్నట్టు విష్ అంతా చేస్తాడా. హీరోయిన్ అయితే చాలా హ్యాపీ అయిపోయింది హీరోతో కానీ నా కోసం ఇదంతా చేసావా, నిజంగానే ఇంకెప్పుడు కానీ మనం ఇద్దరం అయితే ఒకరినొకరు అసలు విడిపోకూడదు, ఎప్పుడు కలిసే ఉంటాను అనేసి నాతో కానీ ప్రామిస్ చేయన్నట్టు హీరోతో అడుగుతుందా. హీరో కానీ ఖచ్చితంగా మనం ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం అన్నట్టు ప్రామిస్ చేస్తాడనమాట. ఆ నెక్స్ట్ డే అవుతుంది, హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకుంటావు అనేసి. పక్కనైతే అంకుల్ గాని ఉంటున్నాడు, వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండడం చూసి నవ్వుతూ ఉంటాడనమాట. అదే టైంలో వాళ్ళు వస్తూ ఉండే ఆ కార్లో అయితే సడన్ గా బ్రేక్ కానీ వర్క్ అవ్వడం లేదు, ముందర వేరే సడన్ గా ఒక కారు వస్తుందా దాని మీద కానీ ఎత్తుకెళ్ళి గుద్దేస్తారనమాట. ఈ పరిస్థితుల్లో కానీ హీరో వాళ్ళన్న అయితే హీరోనిదా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, హీరోయిన్ కానీ ఏదో జరిగింది అనిపిస్తూ ఉంది, సో తను కానీ ఏమైంది అన్నట్టు అరుస్తూ ఉంటుందా. హీరోకి లైట్ కదా నెత్తురు వస్తూ ఉంది, కానీ వాళ్ళ అన్నకైతే తల నిండికి నెత్తురు వస్తూ ఉంది, తను ఆ యాక్సిడెంట్లో అక్కడే కానీ చనిపోయినట్టుంది. ఇప్పుడు హాస్పిటల్లో పెట్టున్నారనమాట. ఫోలీను హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి ఒకటే ఏడేస్తూ ఉంటారా. ఆ డాక్టర్తో కానీ హీరోయిన్ అడుగుతా ఉంది, అంకుల్ అయితే ఆ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు, అతనితోనే కదా ఉన్నాడు హీరో, మరి తనకేమైంది అనేసి. కానీ డాక్టర్ అయితే లేదు, యాక్సిడెంట్ అయిన కార్లో అంకుల్ ఇంకా డ్రైవర్ మాత్రమే ఉన్నారు, మీరు చెప్పేటట్టు ఎవరూ లేదు అన్నట్టు చెప్తారా. వెంటనే హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేస్తుంది, కానీ కాలే కనెక్ట్ అవ్వట్లేదనమాట. తను చాలా భయపడుతూ ఉంటుందా. దీన్నంతా కానీ హీరో వాళ్ళ నాన్న అయితే చూస్తాడు, ఈ ముసలిదా దీన్ని మొత్తాన్ని కానీ చేసినట్టుంది, బుద్ధి లేనివాడు, వాడిని కాపాడుతాననేసి వెళ్ళి వీడు చనిపోయి ఉన్నాడు చూడు అన్నట్టు సొంత కొడుకునే తిడుతూ ఉన్నాడు. అంటే హీరోని చంపడానికి ట్రై చేసినట్టుంది, మధ్యలో వాళ్ళ అన్న రావడం వల్ల వీడు చనిపోయినట్టున్నాడు. అయినప్పటికీ ఇప్పుడు హీరోదా ఆ కార్లో ఉన్నాడు, సో వాళ్ళ అన్నని చంపడానికి ట్రై చేసింది వీడే అన్నట్టు నువ్వు కానీ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయి అన్నట్టు అసిస్టెంట్తో కానీ చెప్తాడనమాట. ఆ తర్వాత అంకుల్ యొక్క అంత్యక్రియలంతా జరుగుతూ ఉంటుందా. ఫోలిన్ అయితే ఒకటే ఆడేస్తూ ఉంటాడనమాట. అక్కడికైతే ఈ ముసలి కానీ వచ్చి కొంచెం కానీ సిగ్గే లేకుండా వెళ్ళి ఫూలిన్తో కానీ ఇదిగో చూడరా మీ నాన్నకి జరిగిన కార్ యాక్సిడెంట్లో అయితే నాకు కొంచెం డౌట్గా ఉంది, మీ నాన్నతో పాటే హీరో కానీ ఉన్నాడు, కానీ వాడికి ఏమీ కాలేదు, వాడు మిస్ అయ్యి ఉన్నాడు, మీ నాన్న మాత్రం చనిపోయాడు అంటే ఏం అర్థమవుతుంది, ఖచ్చితంగా హీరోనే చంపుండాడు అన్నట్టంతా చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే వాళ్ళ అన్నని చంపాలనేసి హీరో అనుకొని ఉంటే ఏ విధంగా అయినా చంపుండొచ్చు, మరెందుకు తన ప్రాణాన్ని కానీ రిస్క్లో పెట్టి ఆ యాక్సిడెంట్లో వాడు ఉంటాడు అన్నట్టు అడుగుతుందా. అది మాత్రమే కాకుండా నాకు హీరో మీద అయితే నమ్మకం ఉంది, సొంత అన్ననే హీరో చంపేవాడు కాదు అన్నట్టు చెప్తుందా. వీడికి కాలిపోయిందనమాట, ఎంత ధైర్యం ఉంటే పెద్దలతోనే ఈ విధంగా మాట్లాడతావు అనేసి కర్ర తీసుకునేసి హీరోయిన్ కొట్టడానికి వస్తాడా. కానీ అంత లోపలే చాలు ఆపండి అన్నట్టు హీరో కానీ అక్కడికైతే వస్తాడనమాట. పాపం ఇన్ని రోజులు కోమాలో ఉండి వీడు కానీ ట్రీట్మెంట్ అయితే తీసుకునేసి మార్నింగ్ దా మెలకువలోకి వచ్చుంటాడు, వెంటనే కానీ ఇక్కడికి దా వస్తూ ఉంటాడు, నేరుగా వచ్చి వాళ్ళ నాన్న యొక్క నెత్తి మీద గన్నిని పాయింట్ చేస్తాడు, రే సొంత
సొంత నాన్న మీదే నువ్వు గన్ను తీసుకొస్తావా అన్నట్టు అతను అరుస్తాడా. కానీ హీరో అయితే మా అమ్మ ఆ రోజు మిమ్మల్ని చంపకూడదనేసి ప్రామిస్ తీసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఎప్పుడో చంపేసి ఉండేవాడిని అన్నట్టు వాడు చెప్తాడా. మధ్యలో ఫూలిన్ కానీ ఈరోజు మా నాన్న చనిపోయిండారు, కానీ మీరందరూ ఎందుకు ఈ విధంగా గొడవలు వేస్తూ ఉండారు, అందరూ కానీ ఇక్కడ నుంచి వెళ్ళండి అనేసి తాతని తన యొక్క గార్డ్స్ని అందరినీ కానీ అక్కడ నుంచి పంపించేసి హీరోతో కానీ అడుగుతాడనమాట. అంకుల్ అందరూ కానీ మీరే మా నాన్నని చంపారు అన్నట్టు చెప్తా ఉంటారు. నిజంగానే మీరా మా నాన్నని చంపింది, నాకు నిజం తెలియాలి చెప్పండి అంటాడా. హీరో కానీ ఇదిగో చూడు మీ నాన్న చావడానికి ముందు ఈ పెన్లో ఒక ఆడియోని కానీ రికార్డ్ చేశాడు, దీన్ని విన్నామంటే నీకే తెలుస్తుంది అన్నట్టు ఇస్తాడా. వీడు కానీ ఆన్ చేస్తాడనమాట. వాళ్ళ నాన్నకి ఆల్రెడీ తెలుసుంటుంది తనని ఎలాగైనా ఎవరో ఒకరు చంపేస్తారు అనేసి. ఇదిగో చూడరా బంగారం, నేనైతే హీరోయిన్ వాళ్ళ నాన్న యాక్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేశానా, సో నాకు శత్రువులు ఎక్కువయ్యారు, నేను ఏ టైంలో అయినా చనిపోవచ్చు, కానీ నా చావుకి కారణం హీరోదా అనేసి నువ్వు ఎప్పుడు కానీ అనుకోకూడదు, అందుకే నేను కానీ దీన్ని అయితే రికార్డ్ చేశాను, నువ్వైతే నీ లైఫ్లో చాలా సంతోషంగా ఉండాలి అన్నట్టంతా చెప్పుంటాడా. వీడైతే చాలా ఏడుస్తూ అంటే మా నాన్నని చంపింది ఎవరు అంకుల్ అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ మీ నాన్న యొక్క యాక్సిడెంట్, మా నాన్న యొక్క యాక్సిడెంట్కి కారణం ఒకే ఒక్కడు మాత్రమే అయి ఉండాలి, అది ఎవరు అన్నదాన్ని నేను కానీ కనిపెడతాను అన్నట్టు హీరో చెప్తాడనమాట. సో వీళ్ళందరినీ కానీ హీరోదా ఓదారుస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్కి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. మీ నాన్న అయితే నా దగ్గరదా ఉంటున్నాడు, నీకు మీ నాన్నని చూడాలనే అనిపిస్తే ఎవరితోనూ చెప్పా పెట్టకుండా నేను చెప్పే అడ్రస్కి అయితే వచ్చేయి అన్నట్టు చెప్తారా. వెంటనే హీరోయిన్ కానీ అక్కడికి అయితే వస్తుంది. వాళ్ళ నాన్న అయితే చనిపోలేదు, కోమాలో ఉన్నట్టుంది, కానీ తనకేదో మెడిసిన్ అయితే ఇచ్చిదా ఈ విధంగా పెట్టుండారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి వాళ్ళ నాన్నని పట్టుకునేసి ఒకటే ఏడేస్తూ ఉంటుందా. అక్కడికి అయితే ఈ బేయ్ కానీ వస్తాడనమాట. పర్వాలేదే నేను చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చేసావు, అది కానీ ఎవరితోనూ చెప్పకుండా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ అతని దగ్గరికి అయితే వచ్చి అసలు నువ్వెందుకు ఈ విధంగా అంతా చేస్తూ ఉండవు అన్నట్టు అడుగుతుందా. ఎందుకు చేస్తూ ఉంటానో నీకు తెలియదా ఏంటి, నాకు కావాల్సింది చిప్పు, దాన్ని ఇచ్చేసావంటే నిన్ను ఇతన్ని కానీ ఇక్కడ నుంచి అయితే పంపించేస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు నా కాళ్ళు పట్టుకునేసి అడుక్కున్నా కానీ నేనైతే ఎప్పటికీ దాన్ని నీ దగ్గర ఇవ్వను అన్నట్టు చెప్తుందా. ఇతనికి కాలిపోయిందనమాట. ఏందిరా చూస్తూ ఉంటారు అది వాగుతా ఉంటే వెళ్ళి దాన్ని కానీ పట్టుకునేసి తన దగ్గర ఉండేదాన్ని కానీ మీరైతే బయటికి తీయండి అంటాడా. కానీ హీరోయిన్ అయితే గన్ను తీస్తుంది. వీడైతే అసలు భయపడటమే లేదు. ఏంది బొమ్మగన్నా, నువ్వు దాంతో నన్ను కాల్చేద్దాం అనుకుంటా ఉండవా ఏంటి అన్నట్టు ఆడుతూ ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే నాకు ఆల్రెడీ కానీ హీరో ఎలా కాల్చాలో నేర్పించాడు అన్నట్టు కాలుస్తుంది. పాపం వాడి యొక్క బొగ్గని కానీ క్రాస్ చేస్తూ ఆ గన్ను అయితే వెళ్తుందనమాట. వీడికి మండిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే కాలుస్తావు, నిన్ను అంత ఈజీగా వదలను అనేసి గార్డ్స్ని కానీ హీరోయిన్ మీదకి పంపిస్తాడా. కానీ కరెక్ట్ టైంకి హీరో కానీ అక్కడికైతే వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ హీరోతో ఇన్ఫార్మ్ చేసేసిదా వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఇద్దరు కానీ కలిసి నన్ను కానీ ఇప్పుడు ముంచేద్దాం అనుకుంటా ఉండారా. ఇదిగో చూడండి, మీరందరూ కానీ ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ చిప్పుని నా దగ్గర ఇవ్వాల్సిందే, లేదనుకో మీ నాన్న ఇప్పుడు కోమాలో ఉంటున్నాడు కదా, అతనికి యాంటీడాట్ నేను ఇవ్వను అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే గన్ పెట్టి పాయింట్ చేస్తాడు. మర్యాదగా ఆ యాంటీడాట్ని అయితే ఇవ్వు, లేదంటే నేను చంపేస్తాను అనేసి. ఇతను కానీ ఇదిగో చూడు, నువ్వు నన్ను చంపినా కానీ నేనైతే దీనికి యాంటీడాట్ ఇవ్వను, ఎందుకంటే దీని అన్నిటికీ వెనకాల నువ్వు ఊహించిన ఒకడు అయితే ఉన్నాడు అన్నట్టు చెప్తాడా. హీరో ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటాడు, అది మా నాన్నే కదా, తన సంగతి నేను చూసుకుంటాను, ముందు వీడి దగ్గర నుంచి అయితే ఆ యాంటీడాట్ని తీసి హీరోయిన్ వాళ్ళ నాన్నని కానీ పిలుచుకొని వెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయన్నట్టు అసిస్టెంట్తో కానీ చెప్పేసి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి దా వస్తాడనమాట. ఇతన్ని అసలు ఏ లిస్ట్లో ఉంచేదనేసి అర్థం కావట్లేదు. హీరో కానీ నేరుగా గన్ అయితే తలకి పెట్టేసి ఇదిగో చూడరా, నువ్వంతా మనిషివా, అసలు ఆ రోజేమో మా అమ్మని చంపావు, ఈ రోజేమో మా అన్నని చంపేశావు, నువ్వు నిన్నంతా ఏం చెప్పేది అన్నట్టు అడుగుతాడా. కానీ అతనైతే అసలు భయపడట్లేదు. నీ వల్ల అయితే నన్ను కానీ కాల్చురా చూద్దాం అన్నట్టు బెదిరిస్తాడా. కానీ హీరో అయితే నీలాంటి చెత్తని కాల్చి ఆ మురికంతా నా చేతికి ఎందుకు అంటుకోవాలి, నేను ఖచ్చితంగా నిన్ను కాల్చును అన్నట్టు చెప్పి పోలీసులని కానీ అక్కడికైతే పిలిపిస్తాడనమాట. ఈ చెత్తని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టండి అన్నట్టు అక్కడ నుంచి కానీ వాళ్ళ నాన్నని అయితే పార్సల్ చేసేసాడు. యాక్చువల్గా వీళ్ళందరూ వెతికే ఆ చిప్లో అయితే చాలా పెద్ద బిజినెస్ డీలే ఉన్నట్టుంది. అందుకోసమే వీళ్ళందరూ కానీ హీరోయిన్ వెంట అంతగా పడుంటారు. యాక్చువల్గా హీరో కానీ హీరోయిన్ దగ్గరికి ఆ చిప్పు కోసమే వచ్చుంటాడు, కానీ వాడికే తెలియకుండా తన మీద కానీ ప్రేమలో పడుంటాడనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఉండే ప్రాబ్లమ్స్ మొత్తం కానీ సాల్వ్ అయ్యింది. ఇప్పుడు హీరో కానీ వచ్చి హీరోయిన్ని హక్ చేసుకుంటూ ఉంటాడా. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ కోమాలో నుంచి మేల్కొన్నాడు అన్నట్టు మెసేజ్ అయితే వస్తుంది. హీరోయిన్ చాలా సంతోషం అయిపోయింది. ఈ సంతోషంలో హీరో కానీ హీరోయిన్కి అయితే ఫ్లవర్ బొకే ఇచ్చి ఇంకా రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాడనమాట. నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకో
చేసుకునేసి జీవితాంతం నాతోనే ఉంటావా అనేసి హీరోయిన్ గాని చాలా సంతోషంతో ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు గాని ఒకరినొకరు అయితే కిస్ చేస్తా ఉంటారు. ఈ విధంగానే ఈ డ్రామా గాని ఒక హ్యాపీ ఎండింగ్ తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.